హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. కకాషి రెండుని చంపడం వల్లే ఓబిటో ఇలా తయారయ్యాడు అని గిల్టీగా ఫీల్ అవుతున్న కకాషిని మన హీరో నారుటో కాపాడి చెప్పిన మాటలకి మళ్ళీ కకాషి ఫైట్కి రెడీ అవుతాడు. ఇదే టైంలో బ్యారియర్లో ఉన్న గెడో స్టాట్యూని నారుటో ఇంకా బీ కలిసి అతి పెద్ద టైల్ బీస్ట్ బాంబ్తో బ్లాస్ట్ చేసి డిస్ట్రాయ్ చేద్దామనుకుంటే 10 టైల్స్ రివైవ్ అవుతుంది. ఇక చూసుకోండి, దీనితో 10 టైల్స్తో 9 టైల్స్ ఇంకా 8 టైల్స్ కలిసి తలపడతాయి. కానీ చాక్రా అయిపోవడంతో ఓడిపోయే టైంకి మన హీరో నారుటోకి సపోర్ట్ ఇవ్వడానికి షినోబి అలయన్స్ అంతా వచ్చి ఫైట్ చేస్తుంది. కానీ 10 టైల్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అందరినీ ఓడించి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని డిస్ట్రాయ్ కూడా చేస్తుంది. ఇది సరిపోదన్నట్టు నారుటోకి నిరాశ అంటే ఏంటో చూపించడానికి ఓబిటో అలయన్స్లో అందరినీ అటాక్ చేస్తుంటే నారుటోని కాపాడే ప్రయత్నంలో నెజి చనిపోతాడు. దీనితో డిప్రెస్ అయిన మన హీరో నారుటోకి హినాటా ఇంకా కురామా మంచి మాటలు చెప్పడంతో మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్తో మన హీరో నారుటో ఫైట్కి రెడీ అవుతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే 9 టైల్స్ చాక్రా ఇవ్వడం తెలుసుకున్న మన హీరో నారుటో చాక్రా మోడికి మారి హినాటా చెయ్యి పట్టుకొని తన చాక్రాని ఇస్తాడు. నారుటో నుంచి వచ్చే చాక్రా ఎంత పెరుగుతుందంటే సెన్సరీ టైప్ కాకపోయినా ఎక్కడో దూరంగా ఉన్న సాస్కే టీం కూడా నారుటోని ఫీల్ అవుతారు. తిరిగి బ్యాటిల్ ఫీల్డ్లో ఇంతటితో ఆగకుండా మన హీరో నారుటో తన షాడో క్లోన్స్ యూస్ చేసి బ్యాటిల్ ఫీల్డ్లో అందరికీ తన 9 టైల్స్ చక్ర ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. దీనివల్ల ఒక్కొక్కరి చక్ర ఎంత పెరుగుతుందంటే హినాటా ఒక్క ఎయిర్ పామ్తోనే 10 టైల్స్ అటాక్ని తిప్పికొడుతుంది. గ్యాప్ లేకుండా 10 టైల్స్తో అందరినీ అటాక్ చేద్దామంటే చోజీ టీం ఎక్స్పాన్షన్ జుట్సు వాడి ఆపుతారు. ఇక దీనితో ముందుగా షికాకు ఇంకా ఇనోయిచి చనిపోతూ షికమారు ఇంకా ఈనోకి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు. షికమారు, నీతో గడిపిన టైం అంతా మనం షోజీ ఆడడంలోనే అయిపోయింది. నీకంటూ ఏమీ ఇవ్వలేక నాకు మీరు చాలానే ఇచ్చారు. నాన్న, నేను మిమ్మల్ని చూస్తూనే పెరిగా. ఈనో, నువ్వు మన యామానాకా క్లానే గర్వపడేలా తయారయ్యావు. నన్ను అన్నిటికన్నా గర్వపడేలా చేసేది నీ ఫ్రెండ్స్పై నువ్వు తీసుకునే కేరింగ్. సరే, ఇక మా టైం అయిపోయింది. నీ దగ్గర ఇంకా ఏమైనా చెప్పడానికి ఆఖరి మాటలు ఉన్నాయా షికాకు? షికమారు, మీ అమ్మకి ఇది చెప్పగలవా? కానీ దానికన్నా ముందు ఆ వుడెన్ బాక్స్లో ఉన్నదానిని పడే మీ అమ్మకి దొరక్క ముందే. నాకు తెలుసులే, కంగారు పడకు. ఇంకా ఆఖరిగా ఏదేమైనా మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తుంటామని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇదే టైంలో చోజీని ఓబిటో 10 టైల్స్తో అటాక్ చేయబోతుంటే ఈనో ఓబిటో మీద మైండ్ ట్రాన్స్ఫర్ వాడి అటాక్ని మళ్ళిస్తుంది. వెంటనే షికమారు తన షాడో పారాలిసిస్ యూజ్ చేస్తే తన నారా క్లాన్ మొత్తం కలవడంతో 10 టైల్స్ని ఆపుతారు. కానీ నెజీ చనిపోవడంతో లీ ఇంకా బాధలో ఉంటాడు. లీ, నెజీ నమ్మకాలని మనం వదులుకోనంత వరకు నెజీతో మనకున్న బంధంతో ఇంకా బతికే ఉంటాడు. మీ అందరికీ ముందుగా ఒకటి చెప్పనివ్వండి, నేను ఈరోజు ఇలా తయారవ్వడానికి కారణం ఆ బంధాలే బలమైన శాపాలుగా మారతాయని తెలుసుకోండి. నారుటో, నేనే కదా నీకు చెప్పింది నేనుండగా నా ఫ్రెండ్స్ని చావనివ్వను అని. ఆ పదాలు నాకు నేను గుర్తు చేసుకోవడానికి నేను చాలా ఫ్రెండ్స్ని కాపాడలేకపోయా. కాబట్టి ఈసారి నా ఫ్రెండ్స్ని కాపాడతా అని నాతో నేను చెప్పుకుంటా. కానీ మళ్ళీ ఒక్కోసారి వాళ్ళని కాపాడలేకపోతున్నా అని తెలుసుకుంటా. ఇలాంటి బాధని జీవితాంతం భరించాలి. అందుకే కదా మనం నింజా. దేనినైనా భరించే వాళ్ళం. మనం మర్చిపోలేకపోవచ్చు, కానీ ఆ గాయాలే చనిపోయిన మన ఫ్రెండ్స్ ఇంకా మనలో జీవిస్తున్నారు అని చెప్పే ఆనవాలు. నీకు నువ్వు గెంజుట్సు ద్వారా కలలో క్రియేట్ చేసుకుంటా అంటున్న ఫ్రెండ్స్ నిజం కాదు. దానివల్ల నీ అసలైన ఫ్రెండ్స్ని ఈ లోకం నుంచి చెరిపేస్తున్నావు. శాపమైనా కాకపోయినా అసలైన నిజి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటాడు అంటూ మన హీరో నారుటో తన ఫ్రెండ్స్కి ధైర్యం చెప్పి తన 9 టైల్స్ చాక్రా ఇస్తాడు. ఈ చాక్రా పొందిన కకాషికి ముందు షికాకుతో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. నేను ముందుగా ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నా. కకాషి, నువ్వు చెప్పిన దాని ప్రకారం అంతగా కామోయి యూజ్ చేయడం ఇంకా 8 టైల్స్ నీ కామోయి నుంచి లోపలికి బయటికి తీయడానికి కారణం నారుటో ద్వారా పొందిన 9 టైల్స్ చాక్రాయే కదా? అవును, ఆ 9 టైల్స్ ఇచ్చిన చాక్రా వల్లే. క్లియర్గా అడగాలంటే ఎంత తేడా గమనించావు? చాక్రా ముందు కామోయికి 9 టైల్స్ చాక్రా ఉన్న కామోయికి సింపుల్గా చెప్పాలంటే 3 రెట్ల కన్నా ఎక్కువే. ఇదే టైంలో అందరికీ తన చాక్రా ఇస్తున్న నారుటోని చూసి 9 టైల్స్ గర్వపడుతుంది. చూస్తుంటే అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది ఫోర్త్ హోకాగే. వీడు నిన్ను కుషినాని ఇద్దరినీ మించిపోయాడు.
వీడు లింక్ చేస్తూ అందరికీ ఇస్తున్న చాక్రా వేరే లెవెల్లో ఉంది. కుషినా, మినాటో, మీరు వేస్ట్. మీ కొడుకు నారుటో ముందు మీరు ఎందుకు పనికిరారు. కానీ చెప్పాలంటే మీరు నారుటోకి ఇవ్వాలి అనుకున్న పవర్ ఇదే కదా అని నైన్టైల్స్ గర్వపడుతుండగా అందరికీ నైన్టైల్స్ చాక్రా ఇచ్చిన మన హీరో నారుటోని చూస్తాం. ఇక్కడ ఓబిటో ఇంకా మాదరా కలిసి అందరినీ అటాక్ చేసి ఒకరి మరణం వరకు మాయమవ్వని కర్స్ మార్క్, హ్యూగా మెయిన్ ఇంకా బ్రాంచ్ ఫ్యామిలీస్ కలిసి పుట్టించిన షినోబి కర్స్, వాళ్ళ చావు వరకు ఒకరు ఎదురు చూసే పంజరం ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్నే గుర్తు చేస్తుంది. మీరందరూ కూడా ఆ నెజీలాగే అర్థం లేని చావు చేస్తారు. నెజీ సంకల్పం ఎప్పటికీ చావదు అని నారుటో తన అలయన్స్ అందరితో కలిసి ఒక పక్షి రూపంలో ఫామ్ అయ్యి ఒకవైపు లీ తన పగ తీర్చుకోవడానికి, ఇంకో పక్క మన హీరో నారుటో తన రసన్ షురికెన్తో అటాక్ చేస్తారు. అలా అందరూ కలిసి ఓబిటో ఇంకా మాదరాని 10 టైల్స్ నుంచి వేరు చేస్తారు. నేను మీలాగా నా బంధాల్ని తెంచుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ ఈ ఫైట్లో మన హీరో నారుటో షినోబి అలయన్స్ అందరితో పక్షి రూపంలో వెళ్ళడం చూస్తే పంజరంలో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఫ్రీడమ్ని కోరుకుంటున్న నిజీ సంకల్పాన్ని గుర్తు చేస్తుంది. తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే సాస్కే ఇంకా ఒరోచిమారు ఏదో పాడుబడిన ప్లేస్కి వస్తే ఒరోచిమారు ఒక మాస్క్ని తీసుకొని పదండి ఇక వెళ్దాం రహస్యాలన్నీ పడుకున్న చోటుకి అనడంతో బయలుదేరిన సాస్కే విలేజ్ మొత్తాన్ని చూడడంతో మనకి వీళ్ళొచ్చింది హిడెన్ లీఫ్ విలేజ్కి అని రివీల్ అవుతుంది. తర్వాత అందరూ ఉచిహా హైడౌట్కి వస్తారు. ఇక్కడికి రావడానికి కారణం సుగెట్సు ముందుగా ఇచ్చిన స్క్రోల్లో ఉన్న జుట్సు చేయడం కోసం. దీనికోసమే ముందు తీసుకున్న మాస్క్ డెత్ గాడ్ మాస్క్ అని రివీల్ అవుతుంది. దీనితో రీపర్ డెత్ జుట్సు వాడి తన అబ్డామిన్ని చీల్చడంతో రీపర్ డెత్ లోపల ఆల్రెడీ ముందుగా సీల్ అయిన సోల్స్తో పాటు థర్డ్ హోకాగే సీల్ చేసిన ఒరోచిమారు చేతులు మళ్ళీ బయటకు వస్తాయి. దానితో ఒరోచిమారు రీయానిమేషన్ యూజ్ చేసి ఆ నలుగురిని బతికి తీసుకురావడానికి డిసైడ్ అవుతాడు. దానికి మమ్మల్ని వాడుకుంటావా? కాదు అని జూగో తన కర్స్ మార్క్ పవర్ సాస్కేకి ఇవ్వడంతో సాస్కే మీద కన్నేసి ఉంచిన జెట్సు క్లోన్స్ బయటకు వస్తాయి. వాటిని బంధించి ఆల్రెడీ తన దగ్గరున్న డిఎన్ఏతో నలుగురిని రీయానిమేట్ చేస్తాడు. తర్వాత డ్యామేజ్ అయిన తన బాడీని కూడా జెట్సు బాడీకి మూవ్ చేసుకుంటాడు. దానితో ఒరోచిమారు రీయానిమేట్ చేసింది సాస్కే కలుసుకోవాలనుకుంటున్న సర్వం తెలిసిన మనుషులు మనకి బాగా తెలిసిన ప్రీవియస్ హొకాగే అని రివీల్ అవుతుంది. మళ్ళీ ఒరోచిమారు మనల్ని రీయానిమేట్ చేశాడా? వాడు నేను రీపర్ డెత్ సీల్తో సీల్ చేసిన మన సోల్స్ అన్నిటిని విడిపించి మనల్ని రీయానిమేట్ చేశాడనుకుంటా. ఏంటి? రీపర్ డెత్ సీల్ నుంచి ఎలా విడిపించాలో కనిపెట్టారా? ఒరోచిమారు ఇది మీరు ఎలా చేయగలిగారు? నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు మినాటో. ఉజుమాకి క్లాన్ వాళ్ళు కనిపెట్టిన జుట్సు నా చేతులు పోవడంతో దానిని తిరిగి తీసుకురావడానికి చాలా రీసెర్చ్ చేశా. లార్డ్ ఫస్ట్ చూస్తుంటే మనల్ని రీయానిమేట్ చేసి మళ్ళీ తెచ్చారు. ఇంతకీ నువ్వెవరు? నేనే ఫోర్త్ హోకాగే. ఓ, ఫోర్త్ హోకాగేనా? అయితే మన విలేజ్ ఇంకా స్టేబుల్గా బాగానే ఉందా? ఉందో లేదో నాకు అంతగా తెలీదు, ఎందుకంటే నేను థర్డ్ కన్నా చాలా ముందుగానే చనిపోయి సీల్ అయిపోయా. మరి ఫిఫ్త్ హోకాగే ఎవరు? మీ మనవరాలు ప్రిన్సెస్ సునాడే. సునానా? అసలు విలేజ్ బాగానే ఉందా? అంతగా ఎందుకు భయపడుతున్నారు? నా మొదటి మనవరాలు కావడంతో గారాబంతో చెడగొట్టేశా. ఆఖరికి నా గ్యాంబ్లింగ్ దానికి అలవాటు కూడా అయిపోయింది. వీడిని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేసినట్టే లేడు. వీని గాడ్ ఆఫ్ షినోబి అని ఎందుకు పిలిచారు? నేను కనిపెట్టిన జుట్సుని ఇంత తేలికగా వాడుతున్నారు. మీరు కనిపెట్టుండకపోతే ఎవరు వాడేవారు కాదేమో కదా. నువ్వు మళ్ళీ లీఫ్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? నేను నా ప్రాణాలకి తెగించి నీ జుట్సుని సీల్ చేశా, కానీ నువ్వు నీ ఫార్మర్ మాస్టర్ అయిన నన్ను రివైవ్ చేసి లీఫ్ని అటాక్ చేద్దామనుకుంటున్నావా? కాలం ఏదైనా ఈ యుద్ధాలేనా టోబిరామా? అందుకే చెప్పా ఈ జుట్సు ఎందుకు అని. నోరు మూసుకో అన్నయ్య. కానీ నేను చెప్పేది నోరు మూసుకో. గాడ్ ఆఫ్ షినోబి ఇలా ఉన్నాడేంటి? తప్పుగా అర్థం చేసుకోకండి. నాలో ఇప్పుడు లీఫ్ని డిస్ట్రాయ్ చేయాలనే దురుద్దేశం ఏమీ లేదు. మిమ్మల్ని ఇంకా కంట్రోల్లో పెట్టే సీలేం పెట్టలేదని గమనించలేదా? నేనిక్కడున్న వీడి కోరిక తీర్చడానికి ట్రై చేస్తున్నా అంతే. నేనే సాస్కే ఉచిహా. నేను మీ హొకాగే అందరినీ కొన్ని అడగాలనుకుంటున్నా. సాస్కే, అది నువ్వా? నువ్వు ఉచిహావా? అందుకే ఒరోచిమారు లాంటి ఎదవతో ఉన్నావు. టోబిరామా, అలాంటి మాటలు మాట్లాడొద్దన్నా కదా. నువ్వు చాలా సాఫ్ట్గా ఉంటావన్నయ్య. ఇది నా గురించి కాదు, లార్డ్ థర్డ్
మీరు ఎందుకని ఇటాచీతో అలా చేయించారు? అయితే ఏం జరిగిందో తెలుసుకున్నావా? నేను నా ఉచిహా క్లాన్ కోసం ప్రతీకారం తీర్చుకోవడానికి ఇటాచీని చంపా. కానీ తర్వాత టోబీ ఇంకా డాన్జో ద్వారా నిజం తెలుసుకున్నా. దానితో దీనికి కారణమైన లీఫ్ మీద పగ తీర్చుకుందామనుకున్నా. కానీ దానికన్నా ముందు మీ నుంచి మొత్తం నిజం తెలుసుకుందాం అనుకుంటున్నా. ఇటాచీ గురించి మొత్తం. వాడితో వాడి క్లాన్నే చంపేలా చేయడమే కాకుండా వాడు విలేజ్కి ద్రోహి అని తప్పుడు నింద వేసి ఆ కట్స్కి మీద కన్ను కూడా వేసేలా చేశా. ఇటాచీ చాలా చిన్న వయసు నుంచే మన పూర్వీకుల జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకున్నాడు. తను మన షినోబీని విలేజ్ గతాన్ని అర్థం చేసుకున్న సున్నితమైన పిల్లోడు. తన క్లాన్ గురించి కన్నా షినోబీ ఇంకా విలేజ్ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు. తన వయసు 7 అయినా ఒక హొకాగేలా ఆలోచించేవాడు. మేమప్పుడంతా ఇటాచీ చేతులకే వదిలేశాం. తర్వాత ఇటాచీ తన మిషన్ పర్ఫెక్ట్గా పూర్తి చేశాడు. తన క్లాన్ మొత్తాన్ని ఒక్కడే చంపి తిరుగుబాటు నాపి ఒక యుద్ధాన్ని ఆపాడు. అకాట్స్కీని కూడా తానే ఒక స్పైలా ఇన్ఫిల్ట్రేట్ చేసి విలేజ్ని కాపాడాడు. ఇదంతా సాస్కే నిన్ను కాపాడాలి అనే కండిషన్ కోసమే చేశాడు. అంటే అంతా నిజమేనా? ఇదే ఉచిహా శపించబడిన విధి. వాళ్ళ క్లాన్ అంతరించే పరిస్థితిలో ఉందంటే నమ్మలేకపోతున్నా. వాళ్ళు కూడేటాట్ కూడా ప్లాన్ చేశారా? ఏదో ఒకరోజు అలా చేస్తారని ముందే ఊహించా. వాళ్ళందరిలో మాదరా చెడు సంకల్పం మెల్లగా పెరుగుతూ వచ్చిందనమాట. కానీ ఉచిహా అలా చేయడానికి కారణం మీరే లార్డ్ సెకండ్. ఇదంతా మీరు క్రియేట్ చేసిన ఉచిహా పోలీస్ ఫోర్స్ వల్లే మొదలైంది. పోలీస్ని చేసి స్పెషల్గా చూస్తున్న నా కారణంతో ఉచిహాని విలేజ్ చివరికి తరిమేశారు. ఇదే వాళ్ళలో మాదరా సంకల్పం పుట్టేలా చేసింది. టోబిరామా, నీకు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పా కదా ఉచిహాని చిన్న చూపు చూడద్దు అని. కానీ వాళ్ళని పెట్టాల్సిన చోటే పెట్టా. ఇంకో మాదరా పుడితే వాడిని వెంటనే ఆపచ్చు అని నమ్మా. ఇది నీకు కూడా తెలుసు కదన్నయ్యా. ఉచిహా అందరూ ఈవిల్ ఆవహించిన క్లాన్. చూస్తుంటే మాదరా మీ మనసులో మానసిక గాయం వదిలినట్టున్నాడు. ఉచిహా అంటే అంత భయపడుతున్నారు? నీకు అసలు ఉచిహా క్లాన్ గురించి ఏం తెలీదు. సెకండ్ హొకాగే, ఈ క్వశ్చన్ మీకే. ఉచిహా క్లాన్ గురించి మీకేం తెలుసో చెప్పండి. సెంజు ఇంకా ఉచిహా క్లాన్స్ మధ్య యుద్ధాలతో నిండిన చరిత్ర ఉంది. మేము ఒకప్పుడు బద్ద శత్రువులం. అది నాకు తెలుసు. ఇందాక ఉచిహా అందరూ ఈవిల్ ఆవహించిన క్లాన్ అనడంతో మీ అర్థం ఏంటి? అందరిలో ఒక ఆలోచన ఉండేది. సెంజు క్లాన్ వాళ్ళ ప్రేమ వల్ల జుట్సు స్ట్రాంగ్ అవుతాయి, కానీ ఉచిహా క్లాన్ బలం వల్ల పవర్ వల్ల జుట్సు స్ట్రాంగ్ అవుతాయని. కానీ చెప్పాలంటే నిజం వేరే. ఉచిహా క్లాన్ కంటే గాఢంగా ప్రేమించగలిగే క్లానే లేదు. కాబట్టి దానివల్లే వాళ్ళు దానిని అణిచివేసి మనసు లోతుల్లో బంధించేశారు. మీ ఉద్దేశం ఏంటి? ఒక్కసారి ఉచిహా క్లాన్కి చెందిన వ్యక్తి ప్రేమను పొందాడంటే ఆ ప్రేమ వల్ల కొత్త శక్తి పొందుతాడు. ఇది సెంజునే మించిపోతుంది. కానీ దీనివల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఈ గొప్ప శక్తి కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. ఒక ఉచిహా గాఢంగా ప్రేమించిన తర్వాత ఆ ప్రేమని కోల్పోతే అది వాళ్ళనే మార్చి అంత బలమైన ద్వేషంలా మారుతుంది. ఇలా జరగడం నేను చాలాసార్లే చూసా. ఇలా జరిగినప్పుడు వాళ్ళల్లో ఒక స్పెషల్ కండిషన్ బయటపడుతుంది. ఒక ఉచిహా కోల్పోయిన ప్రేమ గురించి వేదన చెందినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఒక స్పెషల్ చాక్రా రిలీజ్ అయ్యి వాళ్ళ ఆప్టిక్ నర్వ్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఆ వ్యక్తి కంటి చూపు మారుతుంది. ఇది వాళ్ళ గుండెల్లో గాయాన్ని తెలియచేస్తుంది. దానినే మనం షారింగన్ అని పిలుస్తాం. షారింగన్ వాళ్ళ గుండె లోతుల్లో ఉన్న శక్తిని మేలుకొలుపుతుంది. దానివల్ల వాళ్ళ శక్తితో పాటు మనసులో ద్వేషం కూడా తీవ్రంగా పెరుగుతుంది. ఇలానే ఉచిహాలో చాలామందిని చీకటి కమ్మి పూర్తిగా ఈవిల్గా మార్చేసింది. వాళ్ళ మనసులో చీకటి పెరిగే కొద్దీ వాళ్ళ విజువల్ పవర్ కూడా పెరుగుతుంది. వాళ్ళని మనం ఆపలేనంత వరకు. అచ్చం మాదరాలానే. మాదరా తన చిట్టి తమ్ముణ్ణి చాలా ప్రేమించాడు. వాడి ప్రేమ నీ అన్నకు నీపై ఉన్న ప్రేమ కన్నా గొప్పది. అందుకే వాళ్ళు విలేజ్కి ఏ నష్టం కలిగించకుండా విలేజ్కి దూరంగా పెట్టాలనుకున్నా. టోబిరామా, అలా మాట్లాడడం ఆపు. నువ్వు ఒక అమాయకపు ఉచిహా పిల్లోడితో మాట్లాడుతున్నావు. ఉచిహా కంటే విలేజే ముఖ్యం. అది నీకు కూడా తెలుసు కదా అన్నయ్యా. ఇది నన్ను బాధించదు. ఎందుకంటే నేను పిల్లోడిని కాదు, అలానే అమాయకుడిని కాదు. అది నార్మల్ ప్యాటర్న్ కాదు. అయితే అది మాంగెక్యో షారింగనా? ఫస్ట్ హొకాగే, ఇదే నీ క్వశ్చన్. అసలు విలేజ్ అంటే ఏంటి? అసలు ఒక షినోబి అంటే ఏంటి? నా అన్న ఇటాచి లీఫ్తో వాడుకోబడిన తన ప్రాణాలిచ్చి లీఫ్ని కాపాడాడు.
ఒక లీఫ్ షినోబిలా గర్వంగా మరణించాడు. అసలు విలేజ్ అంటే ఏంటి? తన సొంత మనుషుల్ని చంపే అంతలా ఏముంది? తన ప్రాణాలు కూడా ఇచ్చే అంతలా ఏముంది? అసలు వీటన్నిటికీ కారణమైన షినోబి అంటే ఏంటి? మీ సమాధానం ఏంటో చెప్పండి. దాని ద్వారా నిజం తెలుసుకుంటా. అప్పుడు నా నిర్ణయం తీసుకుంటా. లీఫ్ మీద నా ప్రతీకారం తీర్చుకోవాలో వద్దో నిర్ణయించుకుంటా. లీఫ్ మీద పగ తీర్చుకుంటావా? ఉచిహా ఈవిల్ నిన్ను ఆవహించినట్టుందిరా బచ్చా. అయితే నేను నిన్ను అంటూ టోబిరామా తన చాక్రాతో వేలెత్తితేనే రూమ్ అంతా గూస్ బంప్స్ వస్తాయి. వెంటనే హషిరామా తన చాక్రా పెంచితే మొత్తం గోడలకి క్రాక్స్ కూడా వస్తాయి. సుగెట్సు అయితే మొత్తం తడిపేసుకుంటాడు. టోబిరామా వేలు తించు. సరే, మీ చాక్రాన్ని అంతలా పెంచొద్దన్నయ్యా అనడంతో అందరినీ భయపెట్టినందుకు హషిరామా నవ్వుతూ సారీ చెప్తాడు. ఏదైనా కానీ సాస్కే, నీకు ఒక మంచి అన్నయ్య ఉన్నాడు. వాడు నాకన్నా చాలా గొప్ప షినోబి. నీకు విలేజ్ గురించి పూర్తిగా చెప్పడంలో నాకే అభ్యంతరం లేదు. కానీ దీనికి టైం పడుతుంది. కుదిరితే వీడు తెలుసుకోవాలనుకున్నదంతా వీలైనంత ఫాస్ట్గా చెప్తారా? మనకంత టైం లేదు. టైం లేదా? మనం ఒక యుద్ధం మధ్యలో ఉన్నాం. మాదరావు చిహా రివైవ్ అయ్యాడు. వాడి ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అనడంతో టోబిరామా దూరంగా చాక్రాన్ని ఫీల్ అవుతాడు. అలానే ఫోర్త్ హోకాగే నైన్ టైల్స్ ఇంకా నారుటో చాక్రాన్ని కూడా ఫీల్ అవుతాడు. తన కొడుకు తను అనుకున్నది సాధించినందుకు మినాటో సంతోషంతో గర్వపడతాడు. అయితే మనం వెంటనే బ్యాటిల్ ఫీల్డ్కి బయలుదేరాలి. మీరందరూ నా రీయానిమేషన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. కావాలంటే మీ అందరినీ నేను ఆపగలను. అంతగా కావాలంటే మాట్లాడుకున్న తర్వాత బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్దాం. మాటలు తర్వాత? నీకు అర్థం కావట్లేదా? అవతల మాదరా రివైవ్ అయ్యాడు. నేను వీడి వైపే ఉంటా. మీ సమాధానం సాస్కికి నచ్చకపోతే మీతోనే లీఫ్ని డిస్ట్రాయ్ చేస్తా. నువ్వు ఒరోచిమారు కదా? నువ్వొకటి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు మమ్మల్ని ముందుసారి కంటే బాగా రీయానిమేట్ చేయడం నీ వినాశనానికి దారితీస్తుంది. మేము మా ఫుల్ పవర్తో రివైవ్ అయ్యాం కాబట్టి నన్ను కంట్రోల్లో పెట్టడం ఎవడి వల్ల కాదు. రీయానిమేషన్ జుట్సుని కనిపెట్టింది నేనే అని మర్చిపోకు. అన్నయ్య, ఈ విషయంలో నాకు అడ్డురాకు అంటుండగా ఒరోచిమారు సెకండ్ హోకాగేని కంట్రోల్లో పెడతాడు. సారుటోబి, భలే షినోబిని తయారు చేసావు. గాడ్ ఆఫ్ షినోబి అయిన మీ నుంచి ప్రశంసలు పొందడం చాలా గౌరవం. వాడు నా సెల్స్ నుంచి వచ్చిన పవర్తో వాడి పవర్ పెంచుకొని నిన్ను కంట్రోల్లో పెడుతున్నాడు. కానీ ఫస్ట్ హోకాగే హషిరామా, వీడు వేరే. కావాలంటే ఎప్పుడైనా నా కంట్రోల్ నుంచి తప్పించుకోగలడు. ఒరోచిమారు, భయపడకు. నా ప్రయారిటీ ముందు ఈ చెడు ఉద్దేశాలతో బంధించబడిన ఈ పిల్లోడిని విడిపించడమే. నా సమాధానం పూర్తిగా విన్న తర్వాత ఏం నిర్ణయించుకుంటాడో తెలీదు, కానీ వీడిని ఇప్పుడు పట్టించుకోకపోతే వీడు ఖచ్చితంగా ఇంకో మాదరాలా మారతాడు. ఒకవేళ అదే జరిగితే యుద్ధం ఆపి గెలిచినా ఏ ప్రయోజనం ఉండదు. అయితే నీకు నచ్చినట్టు చేసుకో అన్నయ్య. అయితే ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? షినోబి ఇంకా విలేజ్ గురించి మాట్లాడే ముందు నువ్వు ఉచిహా ఇంకా సెంజు గురించి తెలుసుకోవాలి అంటూ హషిరామా మాదరాతో తలపడిన రోజులు గుర్తు చేసుకుంటాడు. まず里と忍びについて語る木遁木竜の術宇宙木人の術昔とは違うのが分かったろ。先方木遁神数戦夜行くぞまだら追い走るな。అలా హషిరామా తన గతం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. హషిరామా మాదరా వాళ్ళ క్లాన్స్ గురించి ఒకరితో ఒకరు చెప్పుకోకుండానే ఒకరికొకరు ఫ్రెండ్స్గా మారతారు. ఒకరికొకరు షినోబి అని తెలిసినా ఎందుకో వాళ్ళు గొప్ప ఫ్రెండ్స్ అవుతారని హషిరామాకి నమ్మకం వస్తుంది. అలా తర్వాత హషిరామా బ్రదర్ చనిపోవడంతో ఎందుకు యుద్ధాలు,
పిల్లల్ని చంపడానికా అని తన ఫాదర్కి ఎదురు చెప్పిన హషిరామాని కొట్టి వాడొక షినోబిలా పోరాడి చనిపోయాడు. వాడు పెళ్ళోడు కాదు అనడంతో హషిరామా తన మిగిలిన బ్రదర్స్ అయిన ఇతామా ఇంకా టోబిరామాకి ఎప్పుడూ ఏ హాని జరగకూడదు అనే డెసిషన్ తీసుకుంటాడు. కానీ దానికి యుద్ధాలని ఆపాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇలా ఉండగా హషిరామా ఇంకో బ్రదర్ కూడా చనిపోతాడు. అలా తన బ్రదర్ చనిపోయిన బాధలో ఉన్న హషిరామాకి మళ్ళీ చాలా కాలం తర్వాత మాదరా కలుస్తాడు. హషిరామా ఎందుకింత బాధలో ఉన్నాడో అడగడంతో తన బ్రదర్ చనిపోయాడు అని హషిరామా చెప్తాడు. దానితో మాదరా కూడా ఒకప్పుడు 5 బ్రదర్స్లో ఒకడు, కానీ తన బ్రదర్స్ కూడా మరణించారు అని చెప్పుకుంటాడు. మనం షినోబి, మనం ఎప్పుడు మరణిస్తామో ఎవరికీ తెలీదు. 2 వైపులు చావులాగాలంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకరితో ఒకరు అన్నదమ్ముల్లా డ్రింక్స్ పంచుకు తాగాలి. కానీ అది అసాధ్యం, ఎందుకంటే ఇంకొకరి మనసు లోతుల్లో ఏముందో తెలుసుకోలేం. ఒకరి మనసులో ఏముందో తెలుసుకోవడం నిజంగా అంత కష్టం అంటావా? నాకు తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అది జరగాలనే కోరుకుంటా. ఇక్కడ మాదరా చెప్పిన మాటలతో హషిరామా తనని ఆఖరికొకరు అర్థం చేసుకోగలిగారని, మాదరా కూడా తనలాగే ఈ ప్రపంచాన్ని మార్చి యుద్ధాలని ఆపాలనుకుంటున్నాడని తెలుసుకుంటాడు. అలా ఒకరి క్లాన్ పేరు ఒకరికి తెలియకుండానే పూర్తిగా ఫ్రెండ్స్ అయ్యి ట్రైనింగ్ కూడా చేసుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కలిసి మాట్లాడుకుంటారు. అందరూ వాళ్ళ మాట వినాలంటే అందరికన్నా స్ట్రాంగ్ అవ్వాలి అనే నిర్ణయానికి వస్తారు. అలా కాలం గడిచే కొద్దీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని బెస్ట్ ఫ్రెండ్స్లా మారుతారు. వాళ్ళిద్దరికీ ఇంకా ఒక్కడే బ్రదర్ మిగిలి ఉండడంతో ఏం జరిగినా వాళ్ళ బ్రదర్ని కాపాడుకోవడానికి నిర్ణయించుకుంటారు. అలా వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ మనుషుల్ని కాపాడడానికి ఇద్దరూ కలిసి ఒక ప్లేస్ని క్రియేట్ చేస్తూ దానిని ప్రొటెక్ట్ చేద్దాం అనే నిర్ణయానికి వస్తారు. అలా ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ కలుసుకోవడానికి డిసైడ్ అవుతారు. కానీ ఈ టైంలో హషిరామా వాళ్ళ ఫ్యామిలీలో మాదరా ఒక ఉచిహా మన క్లాన్లో చాలామందిని చంపారు, నీ తమ్ముళ్ళను కూడా వాళ్ళే చంపారు, కాబట్టి వాళ్ళ క్లాన్ మీద ఇంటెల్ సేకరించు, ఒకవేళ వాడికి ఏదైనా అనుమానం వస్తే వాడిని చంపే అని మిషన్ అప్పచెప్తారు. కట్ చేస్తే ఇద్దరూ కలుసుకునే రోజు రానే వచ్చింది. ఒకరినొకరు స్కిప్పింగ్ స్టోన్స్ ద్వారా పలకరించుకుంటారు. కానీ ఇద్దరు స్టోన్స్ మీద ఇక్కడి నుంచి పారిపో అనే సిగ్నల్ ఉండడంతో వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. కానీ వాళ్ళని ఫాలో చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటాక్కి రెడీ అవుతారు. ఇక్కడ మనకి మాదరా వైపు కూడా హషిరామాకి జరిగినట్టే జరిగిందని రివీల్ అవుతుంది. దానితో ఫైట్ చేసుకుంటున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళ తమ్ముళ్ళని కాపాడుకోవడం కోసం ఒకరినొకరు ఎదిరించి ఆ రోజు నుంచి బద్ధ శత్రువులుగా మారుతారు. హషిరామా, మన వల్ల అది సాధ్యం కాదనుకుంటా, నువ్వు చెప్పిన కలని చేరుకోవడం. మాదరా, అసలేం మాట్లాడుతున్నావు? ఉన్నది కొంతకాలమే అయినా సంతోషంగా గడిపాం హషిరామా. మాదరా, అప్పుడే మన కళని వదిలేస్తావా? నువ్వొక సెంజు, నా తమ్ములని సెంజు చంపారు, నీ తమ్ములని ఉచిహా చంపారు, కాబట్టి మనం ఎప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోలేం. ఇక నెక్స్ట్ మనం కలుసుకోబోయేది బ్యాటిల్ ఫీల్డ్లోనే. హషిరామా సెంజు, నేనే మాదరా ఉచిహా అంటూ అప్పుడే మాదరా తన షారింగర్ని వెకించేస్తాడు. ఇది తను బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయిన బాధలో. అలా ఇద్దరూ తర్వాత చాలాసార్లు తలపడతారు. కాలం గడిచే కొద్దీ ఒకరి క్లాన్కి ఒకరు లీడర్స్గా మారతారు. అలా ఒకరోజు జరిగిన యుద్ధంలో మాదరా తమ్ముడైన ఇజునా ఉచిహాని హషిరామా తమ్ముడు టోబిరామా గాయపరుస్తాడు. తన బ్రదర్ని కాపాడుకోవడానికి వచ్చిన మాదరాని హషిరామా ఆపి, మాదరా, నువ్వు నన్ను ఓడించలేవు, కానీ నేను మనం కన్నా కలని ఎప్పటికీ వదిలేయలేదు. ఇక దీనిని ఇంతటితో ఆపేద్దాం. షినోబి క్లాన్స్లో స్ట్రాంగెస్ట్ అయిన ఉచిహా ఇంకా సెంజు చేతులు కలిపితే మనకే నేషన్ ఎదురు చెప్పలేదు. దీనితో ఈ గొడవలను ఆపచ్చు, నాతో చేతులు కలుపు అనడంతో మాదరా హషిరామాతో కన్నా కలని గుర్తు తెచ్చుకొని చేతులు కలుపుదాం అనుకుంటే తన బ్రదర్ ఆపుతాడు. వాళ్ళ చేతిలో మోసపోకన్నయ్యా, ఈ ఎదవలే మన బ్రదర్స్ అందరినీ చంపారని మర్చిపోయావా అనడంతో మాదరా తప్పించుకుంటాడు. తన బ్రదర్ చెప్పిన మాటలతో చనిపోయిన బాధలో మాదరాలో ఎటర్నల్ మాంగేక్యో షారింగన్ అవేకన్ అవుతుంది. యుద్ధం ఇక ఆపేద్దామని హషిరామా చెప్తున్నా తన బ్రదర్ని కోల్పోయిన బాధలో మాదరా ఫైట్ స్టార్ట్ చేస్తాడు.
極人の術柱だ一日続いた戦いの末マダラは初めて地面に背をつけた ఇక ఆపే మాదరా, యుద్ధంలో అర్థం లేదు. అర్థం లేదా? మరి నా తమ్ముడు దేనికోసం చచ్చాడు? ఎందుకంటే మీ ఎద్దవలే వాడిని చంపారు అంటూ మొట్టమొదటిసారి తన పర్ఫెక్ట్ సుసానోని యాక్టివేట్ చేస్తాడు. దానిని ఆపడానికి హషిరామా తన వుడ్ గోలెంతో తలబడతాడు. కానీ ఈ ఫైట్లో మాదరా ఓడిపోతాడు. దానితో టోబిరామా మాదరాని చంపబోతుంటే హషిరామా వాడిని ఆపి ఎవరూ వాడిని ముట్టుకోవద్దు, ఇక ఇది ముగించే. హషిరామా, నీ చేతిలో చావడం కన్నా గౌరవమేముంది? ఎందుకురా, ఇంతటితో ఈ యుద్ధాన్ని ముగించేద్దాం పద. మనం ఒక ప్రామిస్ చేసుకున్నాం కదా, మర్చిపోయావా? ఒక విలేజ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా, మళ్ళీ మనం ఫ్రెండ్స్లో ఉన్న రోజులకి వెళ్ళలేమా? కానీ ఇప్పుడు అది అసాధ్యం. ఎందుకంటే నువ్వు నేను వేరే. నేను కాపాడదామనుకున్న నా తమ్ముడు చనిపోయాడు. నేను కాపాడుకోవడానికి నాకంటూ ఏదీ లేదు. ఇంకా నేను నిన్ను నమ్మలేను. నువ్వు నన్ను నమ్మడానికి నేనేమైనా చెయ్యగలనా? నీ తమ్ముడిని చంపే, లేదా నిన్ను నువ్వు చంపుకో. అప్పుడు మనం సమానంగా ఉంటాం. అప్పుడు మీ క్లాన్ని నేను నమ్ముతా. వీడు చెప్పే దాంట్లో అర్థమే లేదు. ఇప్పుడేం చేస్తావు అన్నయ్య? వాడి నమ్మకం కోసం నన్ను చంపుతావా? వీడు చెప్పే చెత్తని వినద్దు. థ్యాంక్ యూ మాదరా, నువ్వు నిజంగా దయగలవాడివి. మాదరా నాకు ఒక చాయిస్ ఇచ్చాడు. నేను నా బ్రదర్ని చంపాల్సిన అవసరం లేని ఆప్షన్. ఒక తమ్ముడిని తన అన్న ఎంత ప్రేమిస్తాడో తెలుసు కాబట్టి ఇచ్చాడు. ఇది విను టోబిరామా, నేను చెప్పే ఆఖరి మాటల్ని గుండెల్లో అచ్చు వేసుకో. నా ప్రాణాలకి బదులుగా చెప్తున్న ఈ మాటల్ని. నేను చనిపోయిన తర్వాత మాదరానెవరూ చంపద్దు. ఉచిహా, సెంజు, ఇక మీ గొడవలను ఆపేయండి. ఇక సెలవు అని తనని తాను పొడుచుకోబోతున్న హషిరామాని మాదరా ఆపుతాడు. ఇక చాలు, నీ మనసు లోతుల్లో ఏముందో పూర్తిగా తెలుసుకున్నా. అలా ఉచిహా ఇంకా సెంజు కలిసి వాళ్ళ అలయన్స్ని ఫామ్ చేస్తారు. వాళ్ళు కలకన్నట్టే విలేజ్ని నిర్మించడం ప్రారంభించారు. అలా ల్యాండ్ ఆఫ్ ఫైర్తో కలిసి ఒక గొప్ప నేషన్ని ప్రారంభించారు. ఇద్దరూ కలిసి వాళ్ళు కన్నా కలని పూర్తి చేసుకున్నారు. హషిరామా ఇంకా మాదరా కలిసి వాళ్ళ కళని పూర్తి చేసుకొని ఒక విలేజ్ని క్రియేట్ చేశారు. నీకు గుర్తుందా, మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఇక్కడే మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడేదో కళ గురించి మాట్లాడుతున్నావు అనుకున్నా. మన కళ ఇప్పుడు నిజంగా మారుతుంది. ల్యాండ్ ఆఫ్ ఫైర్ని షాడోస్లో ఉంటూ కాపాడే షినోబీ లీడర్ ఫైర్ షాడో లేదా హొకాగే. ఏం మాట్లాడుతున్నావు? ల్యాండ్ ఆఫ్ ఫైర్ మన విలేజ్కి ఒక లీడర్ని ఎంచుకోమని చెప్పింది. నేను నిన్నే మన లీడర్ హొకాగేగా చేద్దామనుకుంటున్నా. నీకంటూ ఇప్పుడు బ్రదర్స్ లేరు, కానీ మన విలేజ్ షినోబీ అందరినీ నీ బ్రదర్స్ అనుకుని వాళ్ళని నీ బలమంతా వాడి కాపాడతావని కోరుకుంటున్నా. ఉచిహా ఇంకా సెంజుయే కాకుండా సారుటోబీ ఇంకా షిమురా క్లాన్స్ కూడా మనతో కలవాలనుకుంటున్నారు. ఏంటి, నిజంగానే చెప్తున్నావా? మన విలేజ్ ఇక పెరుగుతూనే ఉంటుంది, కాబట్టి ఈ విలేజ్కి పేరు పెట్టాలి. ఏమైనా ఆలోచించావా? విలేజ్ హిడెన్ ఇన్ ద లీవ్స్. అలా హషిరామా ఇంకా మాదరా మళ్ళీ ఫ్రెండ్స్గా మారి విలేజ్కి పేరు పెడతారు. హషిరామా మాదరాని హొకాగేగా చేద్దామనుకొని తన ఫేస్ని కూడా చిత్రించడం గురించి చెప్తాడు. కానీ మధ్యలో టోబిరామా దానికి ఒప్పుకోడు. లీడర్ వాడు అని చెప్పడానికి అది నీ నిర్ణయం కాదు, అది నిర్ణయించాల్సింది ల్యాండ్ ఆఫ్ ఫైర్ ఆఫీషియల్స్ ఇంకా మన విలేజ్లో ప్రజలు. అంతేకాక మాదరా ఉచిహా లీడర్ అవ్వడం అనేది జరగదు. అందరికీ తెలుసు ఈ విలేజ్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో. పైగా ఉచిహా గురించి నీకు తెలుసు కదా, వాళ్ళ ద్వేషంతో పాటు వాళ్ళ విజువల్ పవర్స్ కూడా పెరుగుతాయి. వాళ్ళని మనం నమ్మలేం. కాబట్టి మన విలేజ్ భవిష్యత్తు కోసం అలా మాట్లాడకు టోబిరామా అని మాట్లాడుతుండగా కిటికీ దగ్గర ఎవరో ఉన్నారు అని హషిరామాకు అనుమానం వచ్చి వెళ్ళి చూస్తే ముందు మాదరా చేతిలో ఉన్న లీఫ్ అక్కడ ఉంటుంది. లీడర్ ఎవరు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇదే ప్రజాస్వామ్యం. ఏమైనా అభ్యంతరం ఉందా? సరే, అలాగే. కానీ అలా హషిరామా ఫస్ట్ హొకాగే అవుతాడు.
యుద్ధాలతో నిండిన ప్రపంచంలో షినోబీ క్లాన్స్ ఒకరినొకరు చంపుకునే టైంలో ఉచిహా ఇంకా సెంజు చేతులు కలిపి అందరికీ ఆదర్శాన్నిచ్చే విలేజ్ని సృష్టించాయి. శాంతి కోసం ఆశించడంతో పుట్టిన విలేజ్, అదే విలేజ్ హిడెన్ ఇన్ ద లీవ్స్. నేనే దాని ఫస్ట్ హోకాగే. కట్ చేస్తే మాదరా హషిరామాకి ఉచిహా హెడౌట్లో ఉన్న స్టోన్ ట్యాబ్లెట్ని చూపించి దానిని డీసైఫర్ చేయాలంటే ఉచిహా విజువల్ పవర్స్ ఉండాలని చెప్పి ఇప్పటి వరకు తాను డీసైఫర్ చేసింది చెప్తాడు. స్థిరత్వం కోరుకుంటూ ఒక దేవుడు చీకటి ఇంకా వెలుగులా విడిపోయాడు. వ్యతిరేక శక్తులైన ఈ రెండే మన ప్రపంచంలో అన్నిటికీ మూలం. దీనర్థం విరుద్ధంగా ఉన్న రెండు శక్తులు కలిస్తే అసలైన ఆనందం పొందొచ్చని. కానీ దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. హాషిరామా, ఏం జరుగుతుందో నాకేం తెలియదనుకుంటున్నావా? టోబిరామాని వదిలే, నువ్వు లేకుండా నేను ఇది చెయ్యలేను. హోకాగేకి రైట్ హ్యాండ్లా, నా బ్రదర్లా నాకు సాయం చేయి. అప్పుడు ప్రజలకి నీ గురించి తెలుస్తుంది. అప్పుడు నేను నిన్ను సెకండ్ హోకాగేగా చేస్తా. నీ తర్వాత నాకు తెలిసి టోబిరామా సెకండ్ హోకాగే అవుతాడు. అప్పుడు ఉచిహాని పూర్తిగా నాశనం చేస్తాడు. ఇది తెలుసుకున్న నేను ఉచిహా అందరితో విలేజ్ వదిలేయడం గురించి చెప్పా. కానీ చూస్తుంటే నాతో ఎవరు వచ్చేలా లేరు. నేను నా తమ్ముణ్ణి కాపాడలేకపోయా. చూస్తుంటే క్లాన్ని కాపాడతా అని వాడికిచ్చిన మాటను కూడా నిలబెట్టుకోలేకపోతున్నా. నేను కాపాడదామనుకునే క్లానే నన్ను నమ్మట్లేదు. అది నిజం కాదు, అందరూ నిన్ను. అప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఇవ్వకుండా ఉండాల్సింది. నీ తమ్ముడిని చంపేయని చెప్పాల్సింది. నన్ను నీ బ్రదర్ అన్నావు, కానీ విలేజ్ కోసం చంపాల్సి వస్తే మా ఇద్దరిలో ఎవరిని చంపుతావు? ఇక జరిగింది చాలు. నేను ఈ విలేజ్ను వదిలేస్తున్నా. నేను ఇంకో దారిని కనుగొన్నా. నేను చెప్పేది ఒకసారి విను మాదరా. నాకంటూ పోటీ ఇవ్వగలిగేది నువ్వు ఒక్కడివే. మనం ఇకపై కలిసి చేసే యుద్ధాల గురించి ఎదురు చూస్తుంటా, నా అసలైన కళని పూర్తి చేసే వరకు. నీ అసలైన కళ ఏంటి? మనిద్దరం కోరుకున్నది, కళ కన్నది ఈ విలేజ్ గురించే కదా. నువ్వు వాటిని చూడలేవు. వాటిని మించిన నా సుదూరపు కళని. అయితే ఆ కళ గురించి చెప్పు. మన విలేజ్ కళ కోసం నాకు నీ బలం కావాలి. ఒక లీడర్గా, ఒక సీనియర్ మెంబర్గా, ఇంకా ఒక ఫ్రెండ్గా. మన విలేజ్ కళతో దానికి సంబంధం లేదు. దానిని నువ్వు చేరుకోలేవు అన్న మాటలు చెప్పి మాదరా విలేజ్ని వదిలి వెళ్ళిపోతాడు. అలా పూర్తిగా క్రియేట్ అయిన హిడెన్ లీఫ్ విలేజ్ని చూసి మిగిలిన గ్రేట్ నేషన్స్ కూడా వాళ్ళ హిడెన్ విలేజెస్ని సృష్టిస్తాయి. పిల్లలు యుద్ధాలలో పోరాడకుండా చదువుకుంటూ నేర్చుకోవడం మొదలు పెడతారు. కానీ కలిసి కన్నా కళని చెరిపేయాలన్నట్టు మాదరా మళ్ళీ విలేజ్ని అటాక్ చేయడానికి వస్తాడు. ఈ ఫైట్లో మాదరా నైన్టైల్స్ని తన సుసానోలో కవర్ చేస్తే హషిరామా తన వుడ్ స్టైల్ 1000 ఆర్మ్ క్యానన్తో ఎదుర్కొని నైన్టైల్స్ ఓడించి మాదరా కంట్రోల్ నుంచి విడిపిస్తాడు. అయినా హషిరామా ఇంకా మాదరా ఆపకుండా ఫైట్ చేస్తూనే ఉంటారు. ఓపిక అంతా అయిపోవడంతో ఆఖరి అటాక్తో ఫైట్ని ముగిస్తారు. ఈసారి నేనే నుంచున్నా. మనం కలిసి కన్నా కళని కాపాడదామనుకున్నా, అంతే. నాకు ఈ యుద్ధాలు వద్దు. అంత డిప్రెసింగ్గా ఉన్నావేంటి హషిరామా? తిరిగి లేవలేకపోతున్నావా? అంటుండగా హషిరామా తను మాదరాతో గడిపిన క్షణాల్ని, కలిసి కన్నా కలల్ని గుర్తు చేసుకొని మాదరాని వెనక నుంచి పొడిచి మాదరా ఓడించింది ఉట్లోనని రివీల్ చేస్తాడు. నేను కాదు, నా విలేజ్ని కాపాడతా. ఏది ఏమైనా సరే, విలేజ్కి ఆపద తెచ్చేవారు ఎవరైనా క్షమించేది లేదు. వాడు నా ఫ్రెండ్ అయినా, నా బ్రదర్ అయినా, ఆఖరికి నా కన్న కొడుకే అయినా. నువ్వు మారిపోయావు హషిరామా. నీ ప్రయారిటీస్ అన్నీ తప్పుగా ఉన్నాయి. ఆఖరికి దానివల్లే ఏదో ఒకరోజు నీ విలేజ్ని చీకటి కమ్మేస్తుంది. అలా మాదరాని హషిరామా ఆఖరిసారిగా ఓడిస్తాడు. తన ఫ్రెండ్ని ఇంకా చంపేసా అనుకుంటాడు. విలేజ్ అంటే మొదటిగా మాదరా నేను కలిసి కలకన్నట్టు ఒక క్లాన్కి ఇంకో క్లాన్ని కలిపింది. ఎన్నో యుద్ధాలు నాపి పిల్లల్ని కాపాడింది. ఎంతగానో కోరుకున్న శాంతిని నిజంగా మార్చింది. కానీ అదే నిరాశకి దారితీసింది. నీ బ్రదర్ లాంటి వారు దానిని భరించాల్సి వచ్చింది. అప్పుడు మాదరా చెప్పింది నిజమేనేమో. వాడిలా జరుగుతుందని ఊహించుంటాడు. ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణమైన షినోబి నేనే. అంతకు మించి ఇవన్నీ కరెక్ట్ అని నమ్ముతున్నా.
షినోబి అంటే ఒక లక్ష్యం కోసం ఎంతైనా భరించాలని నమ్ముతున్నా. కానీ ఆ లక్ష్యం వెనుకున్న ఉద్దేశాన్ని బట్టి షినోబి మారచ్చు. మాదరా ఇంకా నాలాగా. షినోబి అంటే ఎంతైనా భరించేవారా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం. నాకది విలేజ్ను నిర్మించడం, కానీ చూస్తే మాదరాకి ఇంకేదో దొరికింది. కానీ ఇందాక రుచిమారు చెప్పినట్టు మాదరా ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్న ప్లాన్ గురించి నాకేం తెలీదు. అది ఇన్ఫినిట్ సుకుయోమి. దానితో ప్రపంచంలో అందరినీ ఒక పెద్ద గెంజుట్సులో పెట్టాలనుకుంటున్నాడు. నా అన్న ఇంకా మీరందరూ కలిసి కాపాడాలనుకుంటున్న ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. మీతో ఎప్పుడూ మాట్లాడకుండానే నా అన్న మీ సంకల్పాన్ని పొందాడు. నా అన్నయ్య తన క్లాన్ వల్ల వచ్చే బాధ్యత అంతా భరించాడు. క్లాన్కి విలేజ్కి మధ్య నుంచొని జరగబోయే యుద్ధాన్ని ఆపాడు. తన సొంత తల్లిదండ్రులనే చంపాడు. తన సొంత మనుషుల్ని చంపి రోగ్ నింజా అనే ముద్రని భరించాడు. అయినా కూడా తన విలేజ్కి ఆపద తెచ్చే ఆర్గనైజేషన్ మీద కన్నేసి ఉంచాడు. అంతేకాక తన చావులో కూడా లీఫ్కి చెందిన ఇటాచి ఉచిహాలా మళ్ళీ కాపాడాడు. నా అన్న మీకన్నా చాలా ఎక్కువే భరించి లీఫ్ షినోబిలా గర్విస్తూ మరణించాడు. భలే విచిత్రంగా లేదా? మిమ్మల్ని అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న షినోబిది ఉచిహా క్లాన్. అలా పరిస్థితులు ఇలా మారడానికి కారణం సెకండ్ హోకాగే తీసుకున్న నిర్ణయాలు, ఇంకా ఫోర్త్ హోకాగే విలేజ్ని కాపాడుతూ చనిపోవడం, థర్డ్ హోకాగే పరిస్థితిని అదుపులో పెట్టలేకపోవడం అని మొత్తానికి హోకాగే తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల అని అందరూ చింతిస్తారు. సరే అయితే సాస్కే, ఇదంతా విన్నా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? విలేజ్ని ధ్వంసం చేస్తావా లేదా అంటుండగా సాస్కే తను ఎంతగానో ప్రేమించే తన అన్నని, తన అన్న ఎన్నో త్యాగాలు చేసి కాపాడిన విలేజ్ని గుర్తు తెచ్చుకొని, నేను బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్తున్నా. నా అన్న ఇటాచి ఎంతో కష్టపడి కాపాడిన విలేజ్ని నాశనం అవ్వనివ్వను అనడంతో అందరూ యుద్ధానికి బయలుదేరడానికి రెడీ అవుతారు. 4 జాంబీగాళ్ళు, 3 మాన్స్టర్స్. వీళ్ళతో ఉంటే నా ప్రాణాలకే ప్రమాదం. ఛాన్స్ చూసుకొని సైలెంట్గా ఎస్కేప్ అవ్వాలి అనుకొని ఎస్కేప్ అవుతున్న షుగెట్సుని కారిని ఆపుతుంది. సాస్కేని ఏమీ చేయలేక షుగెట్సుని కొడుతూ కోపంతో రగిలిపోతున్న కారిని సాస్కే ఒక్కసారి చెప్పడంతో కరిగిపోతుంది. సాస్కే తనని పొడిచాడు అని ఒరోచిమారుకి కంప్లైంట్ చేస్తే, సేమ్ పించ్ నన్ను కూడా పొడిచాడు, కానీ ఇప్పుడు నేను సాస్కేకి హెల్ప్ చేస్తున్నా కాబట్టి నువ్వు కూడా చెయ్యి. తరువాత థర్డ్ హోకాగే ఒరోచిమారుని, ఒకప్పుడు లీఫ్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నా నువ్వు సాస్కేకి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడగడంతో, కాబూటో వల్ల ఒకటి తెలుసుకున్నా. వాడు నాలాగే బతుకుతూ అన్నీ పొందాలనుకున్నాడు, కానీ ఓడిపోయాడు. కాబట్టి వేరే మార్గం ఎంచుకున్న సాస్కే ఎటు వెళ్తాడో తెలుసుకోవాలనుకుంటున్నా. అలా సాస్కే టీంతో పాటు రియానిమేట్ అయిన ప్రీవియస్ హోకాగే అందరూ బ్యాటిల్ ఫీల్డ్కి బయలుదేరతారు. మాదరా ఇంకా ఓబిటో 10 టైల్స్తో కలిసి అటాక్ చేసిన అందరినీ మన హీరో నారుటో తన 9 టైల్స్ చక్రాతో కాపాడతాడు. దానితో ఓబిటో నారుటోని అటాక్ చేస్తాడు. అందరినీ కాపాడడం వల్ల నువ్వు బలహీనంగా మారుతున్నావు. ఏం నిరూపిద్దామనుకుంటున్నావు? నీకు ఇది అర్థం కాదరా ఒంటరి పక్షి. కానీ అందరితో కలిసి ఉండడం వల్ల నాకు ఆనందాన్ని ఇస్తుంది. అదే నా బలం అంటూ నారుటో అటాక్ చేస్తే ఓబిటో తప్పించుకుంటాడు. నీ ఫ్రెండ్స్ నీ గుండెల్లోనే ఉంటే వాళ్ళని కాపాడడం ఎందుకు? నీకు ఇంకెలా చెప్పాలరా వెర్రోడా? నా ఫ్రెండ్స్తో ఉండడం అంటే వాళ్ళని కాపాడడం కూడా. వాళ్ళని నేను వదులుకోవాలనుకోవట్లేదు. ఇది నా స్వార్థం కావచ్చు, కానీ నా గుండెల్లో ఉన్న ఎవరైనా గాయపడితే నేను చూడలేను. ఇదే టైంలో చక్రాన్ని సెన్స్ చేయడం వల్ల హషిరామా తిరిగి వచ్చాడని తెలుసుకున్న మాదరా సంతోషపడతాడు. కానీ కంట్రోల్లో పెట్టడానికి ఓబిటో ఇంకా మాదరా లేకపోవడంతో 10 టైల్స్ కంట్రోల్ తప్పి తన చక్రాతో అటాక్ చేయబోతుంటే కకాషి తన కాముయితో ఆపుదామనుకుంటాడు. కానీ ఓబిటో కకాషిని ఆపి తన డైమెన్షన్కి తీసుకెళ్తాడు. తర్వాత కంట్రోల్ తప్పిన 10 టైల్స్ తన చక్రాతో భూమి కంపించేలా పెద్ద అటాక్ చేస్తుంది. ఈ అటాక్ వల్ల భూకంపం, సుడిగుండం అన్నీ వచ్చి పెద్ద బ్లాస్టే అవుతుంది. దీని నుంచి మాదరా తన సుసానోతో తనని తాను కాపాడుకొని దీనితో అందరూ అయిపోయి ఉంటారనుకుంటాడు. కానీ మన హీరో నారుటో తన 9 టైల్స్ చక్రాతో అందరినీ కాపాడతాడు. కానీ దీనివల్ల చక్ర అంతా అయిపోవడంతో తన చక్ర మోడ్ పోతుంది. అలానే అందరికీ షేర్ చేస్తున్న చక్ర కూడా పోతుంది. చాలానే టైం పట్టింది,
కానీ ఇక నువ్వు ఓడిపోయే టైం వచ్చింది అంటుండగా అందరూ నారుటోని కాపాడడానికి ఎదురొస్తారు. సాకురా నారుటోని హీల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఇదే టైంలో ఓబిటోని అటాక్ చేస్తున్న కాకాషి మధ్యలో ఆగిపోతాడు. ఇంకా నన్ను చంపాలో వద్దో ఆలోచిస్తున్నావా? నీకిప్పటి వరకు చాలా ఛాన్స్లే దొరికాయి. నీ బద్ధ శత్రువు మీద జాలి పడుతున్నావా? గిల్టీగా ఫీల్ అవుతున్నావా? రిన్నుని కాపాడలేకపోయినందుక? నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందుక? ఇంకా నువ్వు నన్ను కాపాడాలని అనుకుంటున్నావా? ఓబిటో ఇంకాపే. నువ్వు హోకాగే అవ్వాలనుకున్నావు కదా. నారుటో కూడా నీలాగే. నువ్వింకా గ్రహించలేకపోతున్నావు. కానీ నువ్వు వాడిని అంతలా ఛాలెంజ్ చేయడానికి కారణం వాడిలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. దాన్ని బట్టి నువ్వు చేస్తుంది తప్పని తెలియట్లేదా? నువ్వు ఇంకా ఒకప్పట్లా మారగలవు. నారుటో నాలా ఉన్నాడు కాబట్టే వాడి నోటి నుంచి వినాలనుకుంటున్నా. తను నమ్మిందంతా తప్పని నిరూపిస్తా. ఇంకొకటి, నువ్వంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఈ యుద్ధాన్ని నువ్వు చేసిన దాని వల్లే మొదలెట్టా అనుకుంటే నీ అంత బుద్ధి తక్కువ వాడు ఎవడు ఉండడు అని తన గెంజుట్సు యాక్టివేట్ చేసి, నాకంతా తెలుసు. రిన్ కావాలనే నీ లైట్నింగ్ బ్లేడ్కి ఎదురొచ్చి మరణించిందని నాకు తెలుసు. రిన్నుని హిడెన్ మిస్ట్ వాళ్ళు 3 టైల్స్ చించురికిగా మార్చారు. నువ్వు రిన్నుని కాపాడి తప్పించుకున్నావు. కానీ అదంతా వాళ్ళ ప్లాన్. వాళ్ళు నేను వెంబడించారు. రిన్లో ఉన్న 3 టైల్స్ని అడ్డం పెట్టుకొని లీఫ్ని డిస్ట్రాయ్ చేద్దామనుకున్నారు. ఇది తెలుసుకున్న రిన్ కావాలని నీ లైట్నింగ్ బ్లేడ్కి అడ్డొచ్చి సూసైడ్ చేసుకుంది. లీఫ్ని కాపాడడం కోసం తను ప్రేమించిన వాడి చేతిలో మరణించింది. నువ్వు ఎంత చెప్పినా నువ్వు నా కకాషి కాదు. రిన్ అసలు చావకూడదు. కాబట్టి ఆ రిన్ కూడా నా రిన్ కాదు. నా రిన్ ఇంకా బతికే ఉంది. ఈ సిస్టమ్, ఈ విలేజ్, ఈ షినోబి ప్రపంచమంతా బాధతో నిండిపోయింది. ఇదంతా నిజం కాదు ఓబిటో. నారుటో చెప్పాడు కదా, తన గుండెల్లో ఎవరూ లేకపోవడం తనకి బాధగా ఉంటుందని. నేనే వాడికి నీ మంచి మాటలు నేర్పించా. నేనింకా నువ్వు సరిగ్గా చూడు, నా గుండెల్లో ఎవరూ లేరు. కానీ ఇది నన్ను బాధించట్లేదు. నువ్వు బాధపడుకో కాకాషి. ఈ నరకంలో మారిన ప్రపంచమే దీనికి కారణం. కాబట్టి దీనిని వదిలించుకుంటా. నువ్వు కూడా చాలా బాధపడ్డావు కదా. మా సమాధుల ముందు నుంచుంటూ, నా సమాధి ముందు నుంచుంటూ. కకాషి ఇక చాలు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. రిన్ ఇక్కడే ఉంది. అలానే నీకు తెలిసిన నేను కూడా. ఈ కెంజుట్సు లోకంలో నువ్వు కోరుకునేదేదైనా పొందొచ్చు. రిన్ ఇక లేదు. నువ్వు బతికే ఉన్నావు. మనల్ని కాపాడడానికి తన త్యాగం చేసింది. నీతో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా తను తిరిగి రాదు. కట్ చేస్తే బ్యాటిల్ ఫీల్డ్లో 10 టైల్స్ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అతిపెద్ద టైల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ నారుటో చక్ర ఇంకా రాకపోవడంతో నారుటో లేకుండా దీనిని ఎలా ఆపేది అని అందరూ భయపడతారు. కానీ వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అని నమ్మి ఇప్పటి వరకు కాపాడిన మన హీరో నారుటోని అందరూ కలిసి కాపాడడానికి డిసైడ్ అవుతారు. ఇక దీనితో షికమారు ఈనో సాయంతో కిట్సుచితో మాట్లాడి తన ద్వారా ఎర్త్ స్టైల్ జుట్సు తెలుసుకొని ప్రతి షినోబితో మడ్వాల్ క్రియేట్ చేయించి 10 టైల్స్ బ్లాస్ట్ని అది ఆపుతుండగా బి తన టైల్ బీస్ట్ బాంబ్తో దారి మళ్లించేలా చేయడానికి ప్లాన్ వేసి ఈనో ద్వారా అందరికీ తెలియచేయడానికి రెడీ అవుతాడు. దానితో అందరూ కలిసి ప్లాన్ ప్రకారం పోరాడడానికి ట్రై చేసినా దానిని అడ్డుకోలేకపోతారు. దానితో బి తన శక్తి అంతా వాడి అటాక్ని అడ్డుకుంటుంటే సడన్గా అటాక్ మాయమవుతుంది. ఇదే టైంలో కకాషితో ఓబిటో, కెంజుట్సులో తప్పేముంది? ఈ ప్రపంచం క్రూరమైనది. మన గుండెల్లో ఇంత లోతుగా గాయాల్ని చేస్తుంది. నాకు చేసినట్టే. చెప్పు కకాషి, మరి గాయాల్ని ఎలా నయం చేసుకోవాలి? నేను చెత్తనే కావచ్చు, కానీ నేర్చుకున్నా. నువ్వు జీవితంలో కలుసుకునే మనుషులే నీ గాయాల్ని నయం చేస్తారు. జీవితం కష్టంగా ఉందని అన్నిటినీ వదులుకొని ఓటమిని ఒప్పుకుంటే ఎవరూ ఫ్రెండ్స్ అవ్వరు. అది నిన్ను గాయాలతో ఒంటరిగా వదిలేస్తుంది. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోకూడదు. అవన్నీ అర్థం లేని మాటలు. అందరినీ అన్నిటినీ వదిలేస్తే గెంజుట్సు లోకంలో సంతోషంగా ఉండొచ్చు. మన నింజా వరల్డ్లో రూల్స్ అనేవి బ్రేక్ చేస్తే చెత్త అనేది నిజమే. కానీ తన ఫ్రెండ్స్ గురించి ఆలోచించినోడు చెత్త కన్నా హీనం. ఇంకా వాళ్ళ జ్ఞాపకాలనే వదులుకోవాలనుకునే నువ్వు అందరికన్నా హీనం. నేను నిన్ను మర్చిపోను, నువ్వెంతలా మారినా సరే.
కట్ చేస్తే బ్యాటిల్ ఫీల్డ్లో టెంటైల్స్ అటాక్ మాయమవడానికి కారణం ఫోర్త్ హొకాగే టైంకి వచ్చి దానిని తన ఫ్లయింగ్ రైజిన్తో దూరంగా పంపి అందరినీ కాపాడాడు అని రివీల్ అవుతుంది. వెంటనే మిగిలిన హొకాగే అందరూ వచ్చేస్తారు. హషిరామా రావడంతో నీకోసమే వెయిట్ చేస్తున్నారా హషిరామా, నువ్వు తర్వాత, ముందు టెంటైల్స్ నాపాలి. నారుటో, నువ్వు ఇప్పటి వరకు చాలా కష్టపడ్డావు, ఇక రెస్ట్ తీసుకో. నీ ఫ్రెండ్ కూడా రాబోతున్నాడు, మన సైడే ఉన్నాడు. ఇక చూసుకోండి, హొకాగే అందరూ ఫైట్కి రెడీ అయితే మినాటో తనలో ఉన్న 9 టైల్స్ చక్ర వల్ల చాక్రా మోడ్ యూజ్ చేస్తాడు. ఇది చూసిన మన హీరో నారుటో, చూసావా మా నాన్న సూపర్ కూల్ కదా, నాకు తెలుసులే, నాలో సకాన్ని నీలో సీల్ చేసింది వాడే కదా మరి. ఇకంతే, మినాటో ద్వారా అందరూ 4 కార్నర్స్కి వెళ్ళి హొకాగే అందరూ వాళ్ళ క్రిమ్సన్ రే బ్యారియర్లో టెంటైల్స్ని బంధిస్తే హషిరామా తన సేజా డివైన్ సీల్తో టెంటైల్స్ని సీల్ చేస్తాడు. ఇదే టైంలో సాస్కే కూడా ఎంట్రీ ఇస్తాడు. చాలానే టైం తీసుకున్నావు సాస్కేని చూసిన అందరూ షాక్ అయ్యి, లీఫ్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్న నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో, చాలానే జరిగింది, కానీ నేను ఆఖరికి లీఫ్ని కాపాడాలనుకుంటున్నా, అంతేకాక నేను హొకాగే అవుతా అనడంతో అందరూ మళ్ళీ షాక్ అయ్యి, జోకులు ఆపు, నువ్వు విలేజ్ను వదిలి వెళ్ళిపోయిన రోగ్వి, అసలేం జరిగిందో తెలీదు కానీ అది అసాధ్యం, మేమంతా నేను క్షమిస్తామనుకున్నావా, క్షమించలేకపోవచ్చు, కానీ మీ అభిప్రాయంతో నాకు పని లేదు, ఇప్పటి వరకు నా కాగే వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది, కాబట్టి నేను హొకాగే అయ్యి ఈ సిస్టమ్ని మారుస్తా అనడంతో మన హీరో నారుటో తను ఇటాచీకి ఇచ్చిన మాటని ఇంకా తన కలని గుర్తు తెచ్చుకొని, హొకాగే అయ్యేది నేను, ఇప్పటి వరకు నన్ను హీల్ చేసినందుకు థ్యాంక్స్ సాకురా, ఇక రెస్ట్ తీసుకో అని సాస్కేతో కలిసి బయలుదేరతాడు. కానీ సాకురా కూడా వచ్చి, నేను ఇంకా బలహీనమైన అమ్మాయిని అనుకున్నారా, నన్ను ట్రైన్ చేసిన లెజెండరీ సానిన్ లేడీ సునాడే పేరు చెడగొట్టను, నేను లెజెండరీ సానిన్ స్టూడెంట్, ఇంకా టీమ్ 7 మెంబర్ అనడంతో, మొత్తానికి చాలా కాలం తర్వాత టీమ్ 7 ఒకటయ్యి ఫైట్కి రెడీ అయింది. మళ్ళీ తిరిగి కలుసుకున్న టీమ్ 7 ఇక ఫైట్ స్టార్ట్ చేద్దామనుకుంటే హషిరామా వలన ఆగమంటాడు. దానికి కారణం టెంటైల్స్ మళ్ళీ అతిపెద్ద టైల్ బీస్ట్ బాంబ్తో అటాక్ చేసి బ్యారియర్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ హొకాగే బ్యారియర్ అంటే మాటలా అస్సలు బ్రేక్ అవ్వదు, అంతేకాక దాని అటాక్కి దానికే డ్యామేజ్ అవుతుంది. ఇక వెంటనే హషిరామా తన వుడ్ క్లోన్ జుట్సు యూజ్ చేసి బ్యారియర్లో గేట్స్ని ఫామ్ చేసి అందరినీ అటాక్కి వెళ్ళమంటాడు. అలానే ఒక క్లోన్ని మాదరా దగ్గరికి పంపి, సరే ఇక మాదరా నీతో తలపడతా, వద్దులే క్లోన్స్తో నా సరదా తీరదు, నేను నీ కోసం వెయిట్ చేస్తా. కట్ చేస్తే తనని అటాక్ చేయడానికి వచ్చిన అందరి నుంచి తనని తాను కాపాడుకోవడానికి టెంటైల్స్ చాలా మాన్స్టర్స్ని క్రియేట్ చేస్తుంది. వాటిని ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తున్న సాస్కే ఇంకా నారుటోని చూస్తూ సాకురా వాళ్ళ ఫస్ట్ మిషన్ అయిన ల్యాండ్ ఆఫ్ వేవ్స్లో సాస్కే ఇంకా నారుటో కలిసి జాబూసాతో ఫైట్ చేసింది. అలానే చూనిన్ ఎగ్జామ్స్లో కూడా నారుటో ఇంకా సాస్కే ఒరోచిమారుతో ఫైట్ చేసింది గుర్తు తెచ్చుకొని, గెనీనైన దగ్గర నుంచి నేను నింజా అనుకున్నా, కానీ ఎప్పుడూ మీ వెనక దాక్కున్నా, మీరు నన్ను ఎప్పుడూ కాపాడారు, అది నాకు అస్సలు నచ్చేది కాదు, నెక్స్ట్ టైం అయినా మిమ్మల్ని నేను కాపాడతా అని ప్రామిస్ చేసుకునేదాన్ని, కానీ సాస్కే, నారుటో మీరెప్పుడూ నా ముందు దూసుకెళ్తున్నారు, మీరు నేను అందుకోలేనంత స్ట్రాంగ్ అయ్యారనుకున్నా, నాకు తెలియకుండానే నారుటోపై ఎంతో భారం వేసా, ఎప్పుడు ఏడుస్తూ నీ దగ్గరికి వచ్చి అంతా నువ్వే చూసుకుంటావనుకున్నా, నన్ను క్షమించు నారుటో అంటూ సాకురా నారుటో ఇంకా సాస్కేని అందుకోవడానికి సునాడేతో తాను చేసుకున్న ట్రైనింగ్ ఇంకా తాను 5th హొకాగే స్టూడెంట్ అన్న విషయం గుర్తు తెచ్చుకొని తన చాక్రా సీల్ని రిలీజ్ చేసి మాన్స్టర్ని ఫుల్ పవర్తో అటాక్ చేస్తుంది. అది చూసిన నారుటో, నేను ఇంకెప్పుడు సాకురాకి ఎదురు చెప్పకూడదు, చెప్తే అయిపోతాను, తన బలం చూస్తుంటే సునాయే గుర్తొస్తుంది. ఇక్కడ మనకి సాకురా 3 ఇయర్స్గా సేవ్ చేస్తున్న చాక్రాని రివర్స్ సీల్ సాయంతో వాడుతుంది అని రివీల్ అవుతుంది. తిరిగి ఫైట్లో సాకురాని అటాక్ చేయబోతున్న మాన్స్టర్ నుంచి సాస్కే తన ఇన్ఫర్నో స్టైల్ ఇంకా మన హీరో నారుటో తన రసెన్ షూరికెన్ వాడి మళ్ళీ కాపాడతారు. టీమ్ 7 అంతా ఒకటవ్వడంతో సాకురా, లేడీ సునాడే
ఆఖరికి వీళ్ళిద్దరిని చేరుకున్నా. అయితే అదేనా నారుటో 9 టైల్స్ చాక్రా మోడ్? అదే బ్లాక్ ఫైర్ యూస్ చేయగలిగే తన కొత్త షారింగన్నా అనుకుంటుండగా నారుటో అటాక్ ని చూసిన మినాటో తన కొడుకు తను క్రియేట్ చేసిన రెసింగన్ ని ఎవాల్వ్ కూడా చేశాడు అనుకొని గర్వంతో సంతోషపడతాడు. టీమ్ 7 చేసిన అటాక్ చూసిన టీమ్మేట్ లో కీబా, పదండి మన టీమ్మేట్ కూడా ఫైట్ చేసి అదరగొడదాం, నా దగ్గర తోపు లాంటి కొత్త జుట్సు ఉంది నారుటో అని షాడో క్లోన్ జుట్సు యూజ్ చేస్తే, షాడో క్లోనా? అది కూడా ఒక్కటేనా? నేను నీకన్నా చాలా ఎక్కువ చేయగలనని తెలుసు కదా, చూసి తెలుసుకో, ఈ ఒక్క క్లోన్ నా పవర్ని 3 రెట్లుగా పెంచుతుంది అని ఆకమారుతో మ్యాన్ బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జుట్సు యూస్ చేసి 3 హెడెడ్ వుల్ఫ్గా మారి మాన్స్టర్స్ని 2గా చీలుస్తాడు. ఇదే టైంలో షీనో తన పారాసైట్ ఇన్ఫెస్టేషన్తో అటాక్ చేసి మాన్స్టర్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇది తన పారాసైట్ బీటిల్ ఎనిమీ చాక్రా అంతా పీల్చి పెరగడం వల్ల జరిగినట్టు రివీల్ అవుతుంది. హినాటా ఎప్పటికీ ఓటమిని ఒప్పుకొని మన హీరో నారుటోని గుర్తు తెచ్చుకొని తన 8 ట్రైగ్రామ్ 64 పామ్స్తో మాన్స్టర్ని ఓడిస్తుంది. అది సరిపోదన్నట్టు తన జెంటిల్ ఫీస్ట్ ట్విన్ లైన్స్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇదంతా చూసిన టీమ్ 10, పదండి మనం కూడా మన ఇనోషికాచో ఫార్మేషన్తో అదరగొడదాం. ఇది జూనియర్ ఎగ్జామ్స్ కాదు, అంత కాంపిటేటివ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చోజీ ఎక్స్పాన్షన్ జుట్సుతో పెద్దగా మారితే, షికమారు తన షాడో గ్రాప్లింగ్ జుట్సు యూజ్ చేస్తే ఈనో చుట్టూ ఉన్న మాన్స్టర్స్ పొజిషన్స్ని లాక్ చేయడంతో ముగ్గురు వాళ్ళ కాంబినేషన్ అటాక్ హ్యూమన్ బౌల్డర్ యోయోతో మాన్స్టర్స్ అన్నిటినీ ధ్వంసం చేస్తారు. దానితో సాయి కూడా, నేను టీమ్ 7 మెంబర్ని మర్చిపోకండి, నేను పైనుంచి అటాక్ చేస్తా అనుకున్న మాన్స్టర్స్ అటాక్ చేయడంతో సాయిని నారుటో కాపాడతాడు. ఇదే టైంలో 10 టైల్స్ తన మెయిన్ బాడీకి ఎవరూ చేరుకోకుండా పెద్ద పెద్ద మాన్స్టర్స్ని పంపుతుంది. నారుటో, నువ్వు మళ్ళీ అందరికీ నీ చాక్రా ఇవ్వలేవా? కురమా ఇంకా అందరికీ ఇచ్చేంత చాక్రాని సేకరించలేదు. మనం మెయిన్ బాడీని చేరుకోవాలంటే ఆ మాన్స్టర్స్ని ధ్వంసం చేస్తూ మార్గం సృష్టించాలి. కానీ నీ చాక్రా లేకపోతే ఆ మాన్స్టర్స్ వల్ల చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అనడంతో, మార్గం సృష్టించాలా? ఎనిమీస్ని ధ్వంసం చెయ్యాలా? అందరినీ హీల్ చెయ్యాలా అని నారుటో, సాకురా, సాస్కే ముగ్గురు ఒకేసారి వాళ్ళ సమనింగ్ జుట్సు యూజ్ చేస్తారు. నారుటో సమన్ చేస్తే గామబుంటాకి బదులు అప్పుడే చాలా పెద్దగా మారిన గామకీచి వస్తాడు. మనం అందరినీ ధ్వంసం చేసుకుంటూ ఆ 10 టైల్స్ దగ్గరికి వెళ్ళాలి. సాస్కే, నన్నేం చెయ్యమంటారు? ముందుకు కదులుతూ ఉండు, మిగతాది నేను చూసుకుంటా. కట్సుయా, స్ప్లిట్ అయ్యి ఉన్న అందరు సోల్జర్స్కి సాయం చేయి. వాళ్ళ సమనింగ్ చూసిన మినాటో ఇంకా థర్డ్ హొకాగేకి లెజెండరీ సానిన్ అయిన జిరాయా ట్సునాడే ఇంకా ఒరోచిమారు 3-వే డెడ్లాక్ గుర్తొస్తుంది. ఇక్కడ దీనిని 3-వే డెడ్లాక్ అని పిలవడానికి కారణం వాళ్ళ సమనింగ్ యానిమల్స్ వల్ల. ఎందుకంటే స్నేక్స్ ఫ్రాక్స్ని తింటే ఫ్రాక్స్ స్లగ్స్ని తింటాయి, అలానే స్లగ్స్ వల్ల వచ్చే యాసిడ్తో స్నేక్ని చంపగలవు. కాబట్టి ఒక సమన్ యానిమల్తో ఇంకో దానికి ప్రమాదం ఉంది కాబట్టి 3 ఒకేసారి సమన్ అయితే దానిని 3-వే డెడ్లాక్ అని పిలుస్తారు. ఇక ఫైట్ కంటిన్యూ చేస్తే మన హీరో నారుటో గామకీచి సాయంతో జంప్ చేసి వెళ్తుంటే అటాక్ చేస్తున్న ఎనిమిని గామకీచి అడ్డుకుంటుంది. సాస్కే సమన్ ఆవుడా దూసుకెళ్తుంటే అడ్డొచ్చిన అన్నిటినీ సాస్కే ధ్వంసం చేస్తాడు. సాకురా తన చాక్రా అంతా వాడి కట్సుయా సాయంతో బ్యాటిల్ ఫీల్డ్లో అందరికీ చాక్రా ఇవ్వడమే కాకుండా వాళ్ళని హీల్ కూడా చేస్తుంది. ఇంకా ఫైనల్గా నారుటో, సాస్కే వాళ్ళ కాంబినేషన్ అటాక్లో నారుటో తన విండ్ స్టైల్ రసన్ షురికెన్, సాస్కే తన ఇన్ఫెర్నో స్టైల్ సుసానో ఫ్లేమ్ కంట్రోల్తో కలిసి 10 టైల్స్ని అటాక్ చేస్తారు. ఇక్కడ మన హీరో నారుటోకి యామటో చాక్రా నేచర్స్ గురించి చెప్పినప్పుడు ఫైర్కి హెల్ప్ చేసి దానిని ఇంకా స్ట్రాంగ్గా మార్చేది తన విండ్ ఎలిమెంట్ అన్న విషయం గుర్తొస్తుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి ఫైట్ చేస్తున్న నారుటో ఇంకా సాస్కేని చూస్తూ సాకురా ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. వాళ్ళ కాంబినేషన్ అటాక్ చూసిన టోబిరామా ఇంకా మినాటో సూపర్ అటాక్ చేశారు అని పొగుడుతారు. ఇంకా తర్వాత సాస్కే తన అమాత్రాసు పవర్ పెంచుతాడు. ఒరోచిమారుతో ఉన్న కారిన్, సాస్కేతో నేను ఎందుకు లేను, నేను కోరుకుంది ఇది కాదు, అమ్మయ్యా నేను వెళ్తుంది బ్యాటిల్ ఫీల్డ్ కాదులే. ఇక్కడ ఒరోచిమారు వచ్చింది ట్సునాడేతో ఉన్న హొకాగేని కాపాడడానికి అని రివీల్ అవుతుంది. కానీ ట్సునాడే దగ్గరికి వచ్చిన ఒరోచిమారుని కట్సుయా ఆపుతుంది. కట్సుయా, నేను నీ ఎనిమీని కాదు, కాగేని కాపాడడానికి వచ్చా. నేను నిన్నెందుకు నమ్మాలి? అయినా నువ్వు చనిపోయి ఉండాలి కదా. నేనేదైనా తేడా చేస్తే నీ యాసిడ్తో నన్ను చంపేయి అనడంతో తన మాస్టర్ పరిస్థితి చూసి ఒరోచిమారుని నమ్మడానికి డిసైడ్ అవుతుంది. మిగిలిన కాగే అందరూ కట్సుయా క్లోన్స్లో ఉన్నారని తెలుసుకున్న ఒరోచిమారు
నువ్వు ఎందుకని వాళ్ళని పూర్తిగా హీల్ చేయలేకపోతున్నావు? సునాడే వాడి జుట్సు పవర్ వల్లే నా పవర్ వస్తుంది. ఇప్పుడు తన బలహీన పడ్డంతో నా హీలింగ్ జుట్సు కూడా వీక్ అయింది. సునాడే రెండుగా విడిపోయిందని తెలుసుకున్న ఒరోచిమారు సుగెట్సుని సునాడే కాళ్ళు సరిగ్గా అతికించి పట్టుకొని ఉంచమంటే కారెన్ని సునాడే కరవడం ద్వారా సునాడేని పూర్తిగా హీల్ చేస్తారు. సునాడే ఒక్క థ్యాంక్స్ అన్నా చెప్పు, సరిపోతుంది. విలేజ్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నా ఇంట్రెస్ట్స్ మారాయి. ఒకప్పుడు అన్నీ నా అంతటా నేనే చెయ్యాలనుకున్నా, ఇప్పుడు ఇంకొకరు చేస్తే చూడాలనుకుంటున్నా. ఎప్పట్లాగే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు మారిపోయావు. నువ్వు నన్ను కాపాడే రోజు వస్తుంది అనుకోలేదు. మనుషులు మారతారు లేదా మారకుండానే చేస్తారు వాడిలాగా. తను ఆఖరి వరకు నువ్వు మారతావని నమ్మాడు. ఒరోచిమారు, ఒకవేళ నువ్వు ముందే మారుంటే జిరాయాకి అలా జరుగుంటే జిరాయా మారేవాడేమో. మన లెజెండరీ సానిన్ ఎప్పుడు అంతే కదా, ఎప్పుడు మారుతూ ఉండేవాళ్ళం. అందుకే నేను సాస్కే కోసం చూస్తున్నా, వాడి మార్పు కోసం ఎదురు చూస్తున్నా. మరి నీకు యుద్ధం గురించి తెలుసా? తెలుసు కాబట్టే నీకు సాయం చేస్తున్నా. సరే, ఇక మేము వెళ్తాం అని ఒరోచిమారు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కాట్సుయ ద్వారా ఫైకోగే అందరూ జరిగింది తెలుసుకుంటారు. దానితో అందరూ వెంటనే గారా శాండ్ ద్వారా యుద్ధానికి బయలుదేరడానికి డిసైడ్ అవుతారు. ఇదే టైంలో బ్యాటిల్ ఫీల్డ్లో సాస్కే టెయిల్బీస్ అనే దాని లోపల ఉన్నాయి. అది వీక్ అయితే నీ ఫ్లేమ్స్ నాపు, కురామాతో వాటిని బయటికి లాగి కాపాడతా. కుదరదు, అన్నిటినీ తగలబెడతా, ఈ కరప్ట్ సిస్టమ్ మొత్తాన్ని అంతం చేస్తా అనుకుంటుండగా టెంటైల్స్ ఫైర్ ఉన్న పార్ట్ని వేరు చేసుకుంటుంది. ఇక్కడ సాయి సాకురాతో, సాస్కే నిజంగానే మనం నమ్మచ్చా? కంగారు పడుకు, సాస్కే తిరిగి వచ్చేసాడు, నేను వాడిని పూర్తిగా నమ్ముతున్నా అని సాకురా స్మైల్ ఇస్తుంది. కానీ సాకురా స్మైల్ని చూసిన సాయి అది ఫేక్ స్మైల్ అని గ్రహిస్తాడు. దీనికి కారణం ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చిన సాస్కే ఇంకా పూర్తిగా మంచిగా మారలేదని మనసులో ఎక్కడో ఒక మూలన్న భయం ఇది అందరిలోనూ ఉంటుంది. ఇదే టైంలో కాముయి డైమెన్షన్లో ఫైట్ చేస్తున్న కకాషి ఇంకా ఓబిటో దగ్గర, ఓబిటో ఇంకా నీ ట్రిక్స్ చాలు, ఇక గెంజుట్సు వద్దు, చూస్తుంటే ఇక నేను మార్చలేననుకుంటా, ఇక నేను నీకు ఇవ్వగలిగేదల్లా నీ చావు, అయితే నేను అదే చేస్తా రా అని కకాషి ఇంకా ఓబిటో ఓర మాస్ ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఈ ఫైట్ జరుగుతున్నంతసేపు కకాషి మైండ్లో తన ఫ్రెండ్ ఓబిటోతో ట్రైనింగ్ చేస్తున్న సీనే రన్ అవుతూ ఉంటుంది. ఈ ఫైట్ మన నారుటో సిరీస్ మొత్తంలో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్లో ఓబిటో తన ఫైర్ బాల్ జుట్సు వాడితే కకాషి దానిని మడ్వాల్తో అడ్డుకుంటాడు. వెంటనే ఓబిటో కూనాయికి క్లాత్ కట్టి డైవర్షన్గా వాడి కకాషిని వెనక నుంచి అటాక్ చేస్తాడు. కానీ కింద నుంచి కకాషి లైట్నింగ్ క్లోన్ వచ్చి ఓబిటోకి షాక్ ఇస్తుంది. దానితో అటాక్ చేస్తే గతంలో ఓబిటో ఓడిపోయిన సీన్ కనిపిస్తుంది. కానీ ఓబిటో ఆగకుండా అటాక్ చేయబోతుంటే కకాషి మైండ్లో, ఓబిటో నీ సంకల్పం ఇంకా బతికే ఉంది, నా పక్కనే ఉంది, నేను చేయగలిగేదల్లా వాడిని కాపాడమే అంటూ నారుటో తన ఫ్రెండ్ కోసం చేసింది ఎప్పటికీ తన ఓటమిని ఒప్పుకొనిది గుర్తు తెచ్చుకొని, ఇక నేను చేయగలిగింది ఇదే, ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం, నా ఫ్రెండ్స్ని కాపాడడం కోసం, ఇంకా నా విలువైన జ్ఞాపకాల్ని కాపాడడం కోసం ఓబిటోని చంపాల్సిందే అంటూ ఓబిటోని తన చిడోరితో అటాక్ చేస్తాడు. ఇదే టైంలో ఓబిటో కూడా కకాషిని తన రాడ్తో పొడుస్తాడు. ఓబిటో, ఇక ఇది అయిపోయింది, నువ్వు ఈ ఫైట్లో గెలిచుండొచ్చు, కానీ యుద్ధంలో గెలిచేది నేనే అని ఓబిటో తన కాముయితో తప్పించుకుంటాడు. ఇదే టైంలో మాదరా హషిరామా క్లోన్ని డిస్ట్రాయ్ చేసి, చెప్పా కదా క్లోన్స్తో నేను ఫైట్ చెయ్యనని అంటుండగా టెలిపోర్ట్ అయ్యి వచ్చిన ఓబిటోని చూస్తుంటే నా బొమ్మ విరిగిపోయినట్టుంది, చించురికి అవ్వడానికి ముందే హషిరామాతో ఆడుకుందామనుకున్నా, కానీ ఇక ఆ చాయిస్ లేదు అంటూ ఓబిటో బాడీని కంట్రోల్ చేసి, ఇక రినే రీబర్త్తో తిరిగి బతికొచ్చే టైం వచ్చింది. కానీ ఓబిటో తను ఎంతగానో ప్రేమించిన రిన్నెను గుర్తు తెచ్చుకొని తన శక్తి అంతా వాడి ఎదిరించడానికి ట్రై చేస్తాడు. ఓబిటో, నువ్వు నా రీబర్త్ కోసం బలిచ్చే గొర్రెవి అంతే,
ఇప్పుడు నీ రుణం తీర్చుకోబోతున్నావు. ఇక్కడ మాదరా తన చాక్రాతో ఓబిటోని కంట్రోల్ చేస్తూ 6 పార్ట్స్ రినేరిబర్త్ జుట్సు యూజ్ చేయబోతున్నాడు అని తెలుసుకున్న హాషిరామా మాదరాను ఆపడానికి తన క్లోన్స్ని అటాక్కి పంపుతాడు. ఇదే టైంలో ఓబిటోకి దగ్గరలో ఉన్న సాస్కే ఇంకా నారుటో ఓబిటోని అటాక్ చేయడానికి బయలుదేరతారు. తన వైపుగా వస్తున్న క్లోన్స్ని చూసి క్లోన్స్తో నన్ను ఆపలేరని తెలుసు కదా. కట్ చేస్తే ఓబిటోని అందరికన్నా ఫాస్ట్గా సాస్కే చేరుకొని అటాక్ చేస్తే మాదరా రాడ్స్ని కంట్రోల్ చేసి అటాక్ని ఆపుతాడు. ఇక మాదరా తన జుట్సు కంప్లీట్ చేద్దామనుకుంటే ఓబిటో మైండ్లో మాత్రం తను ఎంతగానో ప్రేమించిన రిన్, తన బెస్ట్ ఫ్రెండ్ కకాషి, ఇంకా తను హొకాగే అవుతాడు అని నమ్మే సెన్సే. ఇదే టైంలో మినాటో క్లోన్ టెలిపోర్ట్ అయ్యి ఓబిటోని అటాక్ చేస్తుంది. కానీ తన స్టూడెంట్ ఓబిటోని చూసి మినాటో షాక్ అవుతాడు. దీనికి కారణం గతంలో ఫైట్ చేసినప్పుడు మినాటో మాస్క్డ్ మ్యాన్గా ఉన్న ఓబిటోని మార్క్ చేస్తాడు. ఫ్లయింగ్ రైజిన్ మార్క్ ఎప్పటికీ మాయమవ్వదు. కాబట్టి ఓబిటో మాస్క్డ్ మ్యాన్ అని తెలియక తన క్లోన్తో మాస్క్డ్ మ్యాన్ అటాక్ చేస్తే అక్కడున్న తన స్టూడెంట్ ఓబిటోని చూసి షాక్ అవుతాడు. దానితో మాదరా తన ప్లాన్ ఫెయిల్ అయింది అనుకుంటాడు. ఇదే టైంలో తన చేతిలో తన స్టూడెంట్ని చంపిన మినాటో, నువ్వు ఆ రోజు బతికుంటే ఏదో ఒక రోజు హొకాగే అవ్వాలని కోరుకున్నా, ఎందుకు ఇలా అయ్యావు? ఇంతే నా విడి సత్తా. ఇక మాదరాన్ని ఫీల్ చేసి యుద్ధాన్ని ముగిద్దాం. నిన్నలా ఆలోచించేలా ఏం చేసింది నా తోటి ద్రోహి అంటూ టెంటేల్స్ మొత్తాన్ని ఓబిటో అబ్జర్వ్ చేసుకుంటాడు. దీనితో మనకి ఓబిటో మాదరా కంట్రోల్తో ఫైట్ చేసి ఓబిటోని కావాల్సిన జుట్సు యూజ్ చేసినట్టు రివీల్ అవుతుంది. ఇక దీనితో పూర్తిగా టెంటేల్స్ జించుర్కీగా మారిన ఓబిటోని చూస్తాం. ఓబిటో టెంటేల్స్ జించుర్కీగా మారడం చూసిన అందరూ షాక్ అవుతారు. ఇక్కడ మన హీరో నారుటో ఓబిటో ముందు నుంచే జించుర్కీ అవ్వడానికి హ్యాండ్ సీల్స్ యూజ్ చేశాడని, నాగాటో రినేరిబర్త్ యూజ్ చేసిన హ్యాండ్ సైన్స్ ఓబిటో యూజ్ చేసిన సైన్స్ వేరు అని అందరికీ చెప్తాడు. ఇదే టైంలో హషిరామా తన డేటీ గేట్స్తో ఓబిటోని బంధించడానికి ట్రై చేస్తాడు. కానీ టెంటేల్స్ జించుర్కీగా మారిన ఓబిటో వాటిని ధ్వంసం చేసి ఈజీగా తప్పించుకుంటాడు. అంతేకాక ఇది సరిపోదన్నట్టు 4 హొకాగే యూజ్ చేస్తున్న బ్యారియర్ని కూడా ఈజీగా బ్రేక్ చేస్తాడు. దానితో ముగ్గురు హొకాగే వాళ్ళ క్లోన్స్తో ఓబిటోని ఆపడానికి వస్తారు. ఇక్కడ ఓబిటో వెంటనే సెకండ్ ఇంకా ఫస్ట్ హొకాగే క్లోన్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ హషిరామా తన వుడ్ స్టైల్తో ఓబిటోని బంధిస్తే సెకండ్ హొకాగే తన పేపర్ బాంబ్ జుట్సు స్టార్ట్ చేస్తాడు. ఈ జుట్సులో ఒక ట్యాగ్ ఇంకా ట్యాగ్స్ని సమన్ చేస్తూ ఉండడం వల్ల ఆగకుండా ఎక్స్ప్లోషన్స్ అవుతాయి. కానీ ఓబిటోకి ఏమీ అవ్వదు. ఇక వెంటనే గ్యాప్ లేకుండా థర్డ్ హొకాగే తన షాడో షురికెన్ జుట్సుతో అటాక్ చేసిన ఓబిటో అన్నిటినీ డిస్ట్రాయ్ చేసి థర్డ్ హొకాగే క్లోన్ని అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తాడు. ఇక తన మెయిన్ బాడీతో అటాక్ చేద్దామని బయలుదేరిన హషిరామాని మాదరా ఆపి, ఇంకా నేను వెయిట్ చెయ్యలేనురా హషిరామా అని ఫైట్కి రెడీ అవుతాడు. ఇదే టైంలో ఓబిటో నారుటోని అటాక్ చేయబోతుండగా తన బాడీ మారి మధ్యలో పడిపోతాడు. దీనికి కారణం ఓబిటో ఇంకా టెంటేల్స్తో పూర్తిగా సింక్ అవ్వకపోవడం అని మనకు రివీల్ అవుతుంది. దానితో తను పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే ముందే ఓబిటోని ఆపడానికి డిసైడ్ అయ్యి అటాక్ చేసిన నారుటోని ఓబిటో చంపబోతుంటే సాస్కే తన సుసానోతో అడ్డుకొని, అది నువ్వు కాదు, నా గతాన్ని వేరు చేసుకునేది నేనే అవ్వాలి. వెంటనే ఓబిటో నారుటో ఇంకా సాస్కేని అటాక్ చేస్తే నారుటో తన చాక్రాతో సాస్కే ఇంకా మినాటోని కనెక్ట్ చేయడంతో మినాటో టెలిపోర్ట్ చేసి ఓబిటో అటాక్ నుంచి కాపాడతాడు. కానీ టైం గడిచే కొద్దీ ఓబిటో బాడీ ఇంకా కంట్రోల్ తప్పుతుంది. ఓబిటో మనసులో ఇంకా రిన్ జ్ఞాపకాలు, ఇంకా ఒకప్పుడు హ్యాపీగా ఉన్న టీం, వాటిని ఒక్కొక్కటిగా వేరు చేస్తూ ఓబిటోని పూర్తిగా కంట్రోల్ చేస్తున్న టెంటేల్స్ నుంచి ఓబిటో తన పూర్తి సంకల్పంతో ఓటమిని ఒప్పుకోకుండా పూర్తిగా టెంటేల్స్ని కంట్రోల్లో పెట్టిన జించుర్కీగా మారతాడు. ఇక్కడ ఓబిటోని మినాటో అటాక్ చేస్తే తన కూనాయే విరిగిపోతుంది. ఓబిటో అటాక్కి మినాటో చెయ్యిపోతుంది. కానీ ఫ్లయింగ్ రేజిన్తో తప్పించుకున్నా అనుకుంటాడు. ఇక్కడ ఆల్రెడీ ఓబిటో ఒక ఆర్బ్ని మినాటోకి అటాచ్ చేసినట్టు రివీల్ అవుతుంది. కానీ అది బ్లాస్ట్ అవ్వడానికి ముందే టోబిరామా తన క్లోన్ యూజ్ చేసి ఫ్లయింగ్ రైజిన్తో ఆ అటాక్ని ఓబిటో వైపు టెలిపోర్ట్ చేస్తాడు. ఇక్కడ ఇలా చేయడానికి కారణం ఇందాక ఓబిటో అటాక్ చేసినప్పుడే టోబిరామా ఓబిటోని మార్క్ చేసినట్టు రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో మాదరా ఇంకా హషిరామా వాళ్ళ ఫైట్ స్టార్ట్ చేస్తారు. మాదరా తన పర్ఫెక్ట్ సుసానో వాడితే హషిరామా తన వుడ్ గోలెం జుట్సు యూజ్ చేస్తాడు.
నీ నుంచి ఇంకో భాగం తీసుకునే టైం వచ్చింది అని అటాక్ చేస్తే హషిరామా దానిని అడ్డుకుంటాడు. బ్యాటిల్ ఫీల్డ్లో వాళ్ళ ఫైట్ చూస్తున్న అందరూ వీళ్ళ పవర్ ముందు మనమేం పనిచేస్తాం అని నిరుత్సాహపడడం స్టార్ట్ చేస్తారు. దానితో ఈనో సాయంతో షికమారు అందరికీ కనెక్ట్ అయ్యి చిన్న పవర్తో అయినా సాయం చేయొచ్చు, ఇప్పుడు ఆ సాయం చేయలేకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు చేయడానికి రెడీగా ఉండండి. ఆ టైం వచ్చే వరకు మీ దృష్టిని మళ్లించకండి, ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు మన శక్తి వల్ల ఈ ప్రపంచ భవిష్యత్తు మారుతుంది అన్న మాటలతో అందరినీ మోటివేట్ చేస్తాడు. మాదరా తన పర్ఫెక్ట్ సుసానో ఇంకా హషిరామా తన వుడ్ గోలెం యూజ్ చేస్తున్న ఫైట్ వల్ల హషిరామాకి గతంలో జరిగిన ఫైట్ గుర్తొస్తుంది, కానీ ఈసారి ఎండింగ్ మారుతుంది అని ఫైట్ని కంటిన్యూ చేస్తారు. ఇదే టైంలో నారుటో దగ్గర ఇందాక జరిగిన అటాక్ నుంచి ఒబిటో తన ఆబ్స్ని షీల్డ్గా వాడి తప్పించుకుంటాడు. ఇక దానితో నారుటో ఇంకా సాస్కే గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేయడానికి బయలుదేరతారు. ఇదే టైంలో మినాటో ఇంకా టోబిరామా ఒకరి మార్కింగ్స్ ఒకరిపై పెట్టుకొని కాంబినేషన్ ఫ్లయింగ్ రైజిన్ వాడడానికి డిసైడ్ అవుతారు. ఇదే టైంలో నారుటో ఇంకా సాస్కే కూడా వాళ్ళ రసెన్ షురికెన్ ఫ్లేమ్ కంట్రోల్ కాంబినేషన్ అటాక్ చేయడానికి రెడీ అవుతారు. దానితో టోబిరామా ఒబిటో వెనకాలకి టెలిపోర్ట్ అయితే మినాటో నారుటో అటాక్ ముందుకి టెలిపోర్ట్ అవుతాడు. వెంటనే వాళ్ళ ఫ్లయింగ్ రైజిన్ కాంబినేషన్తో ప్లేస్లు మార్చుకోవడంతో మెయిన్ అటాక్ ఒబిటోకి తగులుతుంది. వాళ్ళ కాంబినేషన్ అటాక్ పనిచేసింది అనుకొని నారుటో ఇంకా సాస్కే సంతోషపడతారు. కానీ ఒబిటో వెంటనే హీల్ అయిపోయి ఏం డ్యామేజ్ కానట్టే ఉంటాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఒబిటోని మన హీరో నారుటో ఎలా ఆపుతాడు? అందరూ కలిసిన ఎంటెల్స్ జించురికిగా మారిన ఒబిటోని ఆపగలుగుతారా? హషిరామా ఇంకా మాదరా ఫైట్లో ఏం జరుగుతుంది? ముందులాగే హషిరామా మాదరాను ఓడిస్తాడా లేదా మాదరా చేతిలో ఓడిపోతాడా? వీటన్నిటి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు అనిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.